మా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ లో వచ్చినటువంటి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో మనము 59వ రోజుకు చేరుకుంటున్నాము. అలాగే ఈ రోజు మనకు ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో దాని యొక్క అది పూర్తి చేసుకుంటున్నాము ఈ రోజుతో. ఫిబ్రవరి నెలలో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో లేదు ముందు నెలలో జాయిన్ అయిన వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడము, ఎలా ఉంది ఏంటి, ధ్యానం ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది, ప్లస్ సమగ్ర జీవన శైలి, అలాగే మెడిటేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. దానికంటే ముందుగా అందరూ కూడా ప్రతిరోజు మనం పంపించే ఏదైతే ఉందో ఈ లింకులు లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము ఖచ్చితంగా ఇది చేయాలండి. మళ్ళీ లేదంటే గ్రూప్లో మనం పంపించడం, ఒక 5 minutes దాన్ని కేటాయించడం, లైక్ షేర్ కామెంట్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ చూడండి, అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మాస్టర్స్ ఈరోజు సమగ్ర జీవన శైలి సుజిత మేడం, రాఘవయ్య సార్. సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. నమస్తే మేడం. నమస్తే. మహర్షి పత్రిజీ గారి సదస్సుకోట ఆత్మ ప్రణామములు. గ్రాండ్ మాస్టర్ మహతార్ బాబాజీ గారి సదస్సుకోట ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ సెక్షన్ పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి 2 రకాల ముద్రల గురించి మనం తెలుసుకుంటున్నాం మాస్టర్. ఒకటి ఆకాశ ముద్ర, రెండవది వచ్చేసి పృథ్వీ ముద్ర. ఈ ఆకాశ ముద్ర అనేది ఎలా చేయాలో చెప్తాను, అదేవిధంగా దీని యొక్క ఉపయోగాలు పూర్తిగా చెప్తాను. ఇవి ఒక్కసారి వినండి మాస్టర్స్. ఇది చాలా యూజ్ఫుల్ అయిన ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము వీటిని కనుక మనం ఆచరించినట్టయితే అనేక రకాల రుగ్మతల నుంచి ముందుగానే మనం బయటపడతాము. ఆ రుగ్మతలకు అసలు మనము లోనే కాము. సహజంగా మనకు వచ్చేటువంటి చిన్నటువంటి జలుబులు కానీ, దగ్గులు కానీ, వాటి నుంచి ఈ 2 ముద్రల ద్వారా చాలా చక్కగా మనం బయటపడవచ్చు మాస్టర్స్. ఈ ఆకాశ ముద్ర వచ్చేసి పంచభూతములలో ప్రాణానికి ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా శబ్దము ఆకాశమునకు ప్రతీక. గాలి ఆకాశము నుండి, అగ్ని గాలి నుండి, నీరు అగ్ని నుండి, భూమి నీరు నుండి వచ్చినవి కావున ప్రాణము ఆకాశములో అతి చిన్న శబ్ద తరంగం ద్వారా ఉత్పన్నమైనది కావున శబ్దం బ్రహ్మ అని పెద్దలు అంటారు. శబ్దం ఆకాశములో తరంగాలు సృష్టించి వాటిని వ్యాపింపజేయును. వాటి ద్వారానే మనకి ఆకాశవాణి అంటే రేడియోలో శబ్దంలో మనకు వింటున్నాము. అలాగే ఆకాశ తత్వము శరీరం అంతా వ్యాప్తిమై ఉండును. ఈ తత్వము లోపం వలన శరీరంలో రుగ్మతలు వచ్చును. ఎందుకంటే ఈ తత్వము మనకి ఆకాశ తత్వం లోపం అయితే మనకి అనేక రకాలైన రుగ్మతలు వస్తాయి శరీరంలో. ఆకాశానికి నూన్యత లేక ఖాళీ గుణము ఏర్పడుతుంది. ఈ ఆకాశ తత్వం మనకి లోపం వచ్చిందంటే ఖాళీలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ ఖాళీ గుణము ఉంటుందో అప్పుడే ఆకాశ తత్వము నింపబడుతుంది. ఇది చేసే విధానం ఒకసారి చూపిస్తాను మాస్టర్, చూడండి. ఈ ముద్ర వచ్చేసి కుడి చేతి యొక్క మధ్య వేలుని మన ఆకాశ తత్వం చూపిస్తుంది మాస్టర్స్. ఈ కుడి చేతి యొక్క చివర ఈ మధ్య వేలుకి ఈ బొటన వేలుని ఆనిచ్చి ఉంచుతారు. మిగతా 3 వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఎడం చేతిలో కూడా సేమ్ అదే రకంగా పెట్టి ఈ మధ్య వేలుని ఈ బొటన వేలుతో ఇలా ఉంచేసి మన 2 తొడల మీద పెట్టుకొని అరచేతులు వచ్చేసి ఆకాశం వైపు ఉండేటట్టుగా పెట్టి చేసుకోవాలి. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేసుకోవచ్చు మాస్టర్స్.
కానీ దీనికి బ్రహ్మ ముహూర్త కాలంలో మాత్రం చేయకూడదు. 3:30 నుంచి 6 గంటల సమయంలో ఈ ముద్రని మనం చేయకూడదు. మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ ముద్ర సాధన చేసిన తర్వాత ప్రాణముద్రను కూడా 15 నిమిషాలు సాధన చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. ఈ ప్రాణముద్ర చేసే విధానం కూడా చూస్తాను చూడండి మాస్టర్స్. ఈ విధంగా రింగ్ ఫింగరు, చిటికెన వేలు కలిపి ఈ 2 చేతులు అలానే పెట్టుకొని మిగతా మధ్య వేలు, చూపుడు వేలు స్ట్రైట్‌గా ఉంచుకోవాలి. ఈ బొటన వేలుని ఈ 2 వేళ్ళకి ఆనించి ఉంచాలి మాస్టర్స్. సేమ్ ఈ ముద్ర కూడా మొదల పైన పెట్టేసుకొని మనకి ఆకాశ ముద్ర పెట్టుకుంటే ప్రతిరోజు 15 నిమిషాలు ముందు ఆకాశ ముద్ర చేసిన తర్వాత ఈ యొక్క మన ప్రాణముద్ర చేసినట్టయితే దీని యొక్క ఫలితము అమోఘంగా పనిచేస్తుంది. ఈ ముద్ర వలన ఉపయోగాలు ఏంటంటే ఆకాశ ముద్ర వలన విమానంలో ఆకాశయానం చేసినప్పుడు ఈ ముద్ర 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు సాధన చేసినా చాలా మంచి ఫలితం జరుగుతుంది. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మనకి చెవులంతా దిబ్బులు పడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమస్య నుంచి మనం బయటకు వస్తాము. ఈ ముద్రకు వేరొక పేర్లు వచ్చేసి ఆకాశ తత్వం పెంచుతుంది కాబట్టి ఈ ముద్రని ఆకాశ వర్ధక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రని ఆకాశ వర్ధక ముద్ర అని కూడా ఈ ముద్రని అంటారు. దీని యొక్క ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే ఈ ముద్రను సాధన చేసిన మనకి ఓపిక అనేది పెరుగుతుంది. అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. వినికిడి శక్తిని పెంచి శూన్య తత్వాన్ని సంబంధించిన రుగ్మతలను తగ్గించును. ఇది గురక, దవడల రుగ్మతలకు మంచి ముద్ర. గురక వచ్చే వాళ్ళకి చాలా మంది, మనం పెద్దవాళ్ళకి కానీ కొంతమందికి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మనకి గురకలాగా వస్తూ ఉంటుంది. ఈ గురకను నివారించడానికి ఈ ఆకాశ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర చెముడును తగ్గించును. చెమిటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. పాదాలకి, గుండెకి రక్త ప్రసరణ నియంత్రించును. ఇది ఛాతి నొప్పి తగ్గించి గుండెకు, ముఖమునకు సంబంధించిన రుగ్మతలను తగ్గించును. ఇది ఎముకలకు దృఢంగా చేసి ఎముకల నొప్పులు, వ్యాధులను తగ్గించును. అదేవిధంగా ఇది ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది. తలలో పేరుకున్న కప్పాని కరిగించును. విమాన ప్రయాణాలు చేసినప్పుడు చెవులు మూసుకుపోవుట, జెట్ లాక్ వంటి సమస్యల నుంచి ఇది దూరం చేస్తుంది. ఆవలించినప్పుడు నోరు తెరుచుకుపోయి 2 దవడలు దూరంగా అవటము, అలాంటి సమస్యల నుంచి కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే తగ్గుతుంది. దానిని లాక్ జెట్ అంటారు. ఈ ముద్ర సాధన చేసిన ఆ సమస్య దూరం అవుతుంది. తినేటప్పుడు అన్నము దిగకపోవడం కానీ, దగ్గు వచ్చి ఈ ముద్ర వేసినా కానీ మంచిగా పనిచేస్తుంది. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర సాధన చేసిన చెవిపోటు, పోలియో, ఎముకల సమస్య, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు, చెమట, చెముడు, ఆస్మా, మైగ్రేను, తలనొప్పి, సైనసైటిస్ సమస్యలు తగ్గించును. మధ్య వేలుకు సైనస్ అని బిందువు ఉంటుంది. అందువలన ఈ ముద్రలో రొంప గాని, జ్వరము గాని వంటివి నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు జలుబుతో గాని, జ్వరంతో గాని బాధపడుతున్నప్పుడు ఈ ఆకాశ ముద్ర ఉపయోగించినా గాని ఆ సమస్య నుంచి మనం బయటకు వస్తాము. జపమాలతో జపం చేసినప్పుడు బొటన వేలు, మధ్య వేలులో కొనలో రాపిడి జరిగి మనకి గుండెకి సంబంధించిన బలాన్ని పెంచి శరీరంలో విష పదార్థాలు, మృత కణాలు, చెమట, మల, మూత్ర రూపంలో బయటకు వస్తాయి. జపం చేసేప్పుడు మనం మధ్య వేలుతోనే మనం జపమాలని ఇలా చేస్తూ ఉంటాం జపం చేసేవాళ్ళు. ఈ సమస్య నుంచి మనం బయటకు వస్తాం అనమాట, అక్కడ రాపిడి జరగడం వలన. ఇన్ఫెక్షన్ వలన వచ్చిన చెవి నొప్పి, ఆస్మా వలన వచ్చినటువంటి ఛాతి నొప్పి, అధిక శ్రమ వలన వచ్చే ఆయాసము ఈ ముద్ర సాధన చేసిన ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనాలు వచ్చేసి యోగ శాస్త్రం ప్రకారము హృదయాకాశములో ధ్యానాభ్యాసము నిర్దేశించినది. హృదయము మీద శ్వాస ఉంచడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గి మనసు నిర్మలంగా అవుతుంది. మధ్యవేలు మరియు హృదయానికి పరస్పరము సంబంధం ఉంది. అతిగా ఆలోచించే వారికి ఈ ముద్ర ఆలోచనలను తగ్గించి మనసుకు ప్రశాంతత కలిగించును. ఆదర్శ పురుషునిగా ఉన్నత స్థాయికి చేరుటకు, ఉన్నతమైన ఆలోచన కలగటానికి, అంతర్దృష్టిని పెంచుటకు, అదేవిధంగా జ్ఞానేంద్రియములు చక్కగా పనిచేయుటకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర సాధన చేసిన ఆజ్ఞా చక్రము ప్రభావితమై ధ్యానానికి సహకరిస్తుంది. ఇది విశుద్ధి చక్రాన్ని కూడా ప్రభావితం చేసి అంతర్దృష్టిని పెంచును. మానసికంగా కుంగిపోయిన వారికి ఈ ముద్ర సహాయంగా ఉండి అగ్ని, శూన్య తత్వాలను కలపడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగును. ఈ ముద్ర మనము రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వలన ఎంతో మంది ఈ చక్రాస్ యాక్టివేట్ చేయడానికి రకరకాల అభ్యాసాలు చేస్తూ ఉంటారు.
ఈ ముద్ర ద్వారా కూడా ఆటోమేటిక్ గా మనకి ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రాలు 2 కూడా యాక్టివేట్ అవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ ఆకాశ ముద్ర. ఓకే మాస్టర్స్, ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. ఆకాశ ముద్ర వచ్చేసి ఈ మధ్య వేలుని బొటన వేలుని కలపడం ద్వారాగా ఈ ముద్ర ఏర్పడుతుంది. మిగతా 3 వేళ్ళు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి మాస్టర్స్. ఈ విధంగా ఈ 2 చేతులను తొడల మీద పెట్టుకొని 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ప్రతిరోజు చేసుకోవచ్చు. ఉదయం పూట 20 నిమిషాలు, లేదా మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకోవడం కుదరని వాళ్ళు 3 పూటలుగా చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఒకేసారి ఉదయం పూట చేసుకోవచ్చు. ఒక బ్రహ్మ ముహూర్తంలో మాత్రం ఈ ముద్ర చేయడానికి వీలు ఉండదన్నమాట. ఆ టైంలో చేస్తే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల లోపు ఈ ఆకాశ ముద్ర చేయకూడదండి. అదేవిధంగా ఇంకొక ముద్ర అండి, పృథ్వీ ముద్ర గురించి కూడా తెలుసుకున్నాం ఈరోజు. ఈ పృథ్వీ ముద్ర చేసి పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలో చేయటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ముద్రలు చేసేటప్పుడు మీ యొక్క చేతులను ఏ ముద్ర చేసినా కానీ శుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ చేతులు రెండింటిని శుభ్రంగా ఉంచుకొని, అదేవిధంగా చేతి గోళ్ళకు వేళ్ళు ఈ గోర్లు లేకుండా చూసుకోండి. ఈ గోర్లు ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకు ముద్రలు అనేది కరెక్ట్ గా స్పృశిస్తాం కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎత్తుగా ఉండడం వల్ల మనం చేయడానికి అంత అనుకూలంగా ఉండవు కాబట్టి చేతులకు గోళ్ళు లేకుండా చూసుకోండి ఎక్కువగా. ఈ ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాను చూడండి. ఈ పృథ్వీ ముద్ర వచ్చేసి మన యొక్క ఉంగరపు వేలుని బొటన వేలు చివరికి ఆనించి రింగ్ లాగా ఉంచుకునేట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ఇది గుండ్రంగా వచ్చేట్టుగా చూసుకోవాలి ఈ ముద్ర. మిగతా 3 వేళ్ళు వచ్చేసి స్ట్రైట్ గా ఉండాలి. ఇది చేసేటప్పుడు ఇట్లా గుండ్రంగా రావాలి. అప్పుడు దీని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కూడా సేమ్ తొడల పైన చేసుకుని 2 చేతులు ఆకాశం వైపు ఉంచేసి సమయం వచ్చేసి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ప్రతిరోజు చేయొచ్చు. ఈ ముద్రను ముఖ్యంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య చేసినా గానీ ఎంతో మంచిది. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య చేస్తే చాలా అద్భుతంగా ఈ ముద్ర పనిచేస్తుంది. ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క రకమైన టైంలో ఒక్కొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా ప్రాక్టీస్ చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండేటకు ఇది రోజు భోజనకు ముందు 10 నిమిషాలు సాధన చేసినా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం భోజనం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి భోజనం చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్రను సాధన చేసిన తర్వాత ప్రాణముద్ర 15 నిమిషాలు సాధన చేయాలి. ఇందాక ఎలాగ మన ముద్ర అయిపోయిన 15 నిమిషాలు చేస్తామో ఈ ముద్ర చేసిన తర్వాత కూడా ఒక 15 నిమిషాల పాటు ఈ ప్రాణముద్రని సేమ్ ఇలానే రింగ్ ఫింగర్ చిన్న వేలుని బొటన వేలుతో ఈ 2 చివర్లను ఆనిచ్చి ఉంచి మిగతా 2 వేలను స్ట్రైట్ గా ఉంచుకున్నా గానీ మనకి ప్రాణముద్ర ఏర్పడుతుంది. ఈ ముద్రను 15 నిమిషాలు సాధన చేయాలి పృథ్వీ ముద్ర చేసిన తర్వాత. ఈ ముద్ర 40 సంవత్సరాలు వారు గాని ఈ ముద్రను స్నానానికి ముందు నిత్య సాధన చేసిన 6 నెలల్లో నెరిసినటువంటి జుట్టు కొద్దిగా నలుపు రంగులోకి రావటం మాత్రం మనం గమనిస్తాము. వయసు పడిన వాళ్ళు కొద్దిగా వైట్ హెయిర్ వస్తూనే అనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క హెయిర్ ఆటోమేటిక్ గా ఏ కలర్స్ ఉపయోగించకుండా ఈ ముద్ర సాధన చేసినా గానీ నలుపు రంగులోకి మారటానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ ముద్ర. బట్టతల ఉన్న వారికి జుట్టు పెరుగుటకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ముద్ర చేయటం వల్ల. చర్మ కాంతివంతంగా ఉండటకు ఈ ముద్ర 30 నిమిషాలు సాధన చేసిన, ప్రాణముద్రను 15 నిమిషాలు సాధన చేసినా గానీ చర్మ కాంతివంతంగా తయారవుతుంది. మన యొక్క ఫేస్ యొక్క గ్లో కూడా పెరుగుతుంది ఈ ముద్ర సాధన చేస్తే. ఈ ముద్ర నోటిపోత లాంటివి ఏమైనా వస్తే ఒక్క రోజులోనే తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చేసిన మనకి వేడి చేసినప్పుడు నోటిపోత వచ్చి ఇబ్బంది పడుతుంటాం. ఏదైనా తినాలన్నా చేయాలన్నా కారం తగిలినా కానీ ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ముద్ర సాధన చేసామంటే నోటిపోతను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఒక్క రోజులోనే దీని యొక్క ఫలితం తెలుస్తుంది మనకి నోటిపోత తగ్గటంలో. అదేవిధంగా పచ్చకామర్లో వచ్చినప్పుడు 8 నుంచి 10 రోజుల పాటు తగ్గిస్తుంది. పచ్చకామర్లో వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు 8 నుంచి 10 రోజుల్లో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినా గానీ పచ్చకామర్లు తగ్గుముఖం పడుతుంది. ఈ ముద్రను ప్రతిరోజు 15 నిమిషాలు సాధన చేసినా జ్వరం అసలు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. జ్వర సమస్య అనేది మనకు రాదు. ప్రతిరోజు 15 నిమిషాలు ఈ ముద్ర కనుక మనం సాధన చేసినట్లయితే జీవితంలో మనం ఆ జ్వరం అనేది చూడం. వీటికి వచ్చేసి పృథ్వీ వర్ధక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రని పృథ్వీ వర్ధక ముద్ర అని పిలుస్తారు. అగ్ని సమక ముద్ర అని కూడా అని పిలుస్తారు. పూజల్లో దీనిని తత్వ ముద్ర అని పిలుస్తారు. పూజ చేసేటప్పుడు ఈ ముద్రకి తత్వ ముద్ర అని పిలుస్తారు. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు: ఈ ముద్రను సాధన చేసిన నీరసాన్ని తగ్గిస్తుంది.
పృథ్వీతత్వము తగ్గిన దీనిని పెంచుతుంది. మనలో పృథ్వీతత్వం తగ్గినా గాని ఈ ముద్ర సాధన చేసిన పృథ్వీతత్వం పెరుగుతుంది. అదేవిధంగా మనలోని నీరసము తగ్గుతుంది. కండరాలను శక్తివంతంగా చేయును. బలహీనంగా ఉండేవారు అవసరమైతే బరువు పెరగడానికి ఈ ముద్ర ఎంతగానో సహకరిస్తుంది. మా మా పిల్లలు గాని, మా వాళ్ళు గాని ఎప్పుడు సన్నగా ఉంటున్నారు, ఏం తిన్నా ఇంతే ఉంటున్నారు అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ ముద్ర సాధన చేయడం వల్ల వాళ్ళ యొక్క బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ ముద్ర ఎంతగానో. చర్మాన్ని మెరిసేటట్లు చేస్తుంది. శరీరాన్ని చైతన్యవంతపరుస్తుంది. ఈ ముద్రను క్రమం తప్పకుండా సాధన చేసిన సంతోషంగా, సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ ముద్ర సాధన చేయడం వల్ల మనం ఎంతో ఉత్తేజంగా ఉండటంతో పాటు సంతోషం, ఆనందంతో కూడా ఉండటానికి సహాయపడుతుంది. జీర్ణశక్తికి బలపడును. రక్త మలినాలను, రక్తహీనత, చర్మ వ్యాధులు, డీహైడ్రేషను, అతిసార వ్యాధి, మొలల సమస్య తగ్గించును ఈ ముద్ర. అదేవిధంగా శరీరములో దుర్బలత్వాన్ని తగ్గించును. గోళ్ళకి బలాన్నిచ్చును. ఆకలి పెంచును. మానసిక శాంతినిచ్చును. జుట్టు రాలుత, చుండ్రు వంటి సమస్యలు కూడా పోగొడుతుంది. ఈ ముద్ర మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్న జుట్టు రాలే సమస్య ఉన్నా గానీ, చుండ్రు లాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఎన్నో రకాల జ్వరాలను అరికట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జ్వర సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది ఈ ముద్ర. వాత సమస్యల వలన వాసన పోయి వారికి ఈ ముద్రతో పాటు ప్రాణముద్రలను కొన్ని రోజులు సాధన చేసిన వాసన తిరిగి వచ్చును. కొంతమందికి ఏదన్నా వాసన చూసిన వాసన తెలియట్లేదు. మన కరోనా వచ్చినప్పుడు చాలా మంది వాసన తెలియలేదు, ఆకలి రుచి తెలియలేదని చాలా మంది మనం విన్నాం ఇలా చెప్పిన వాళ్ళు. ఈ ముద్ర సాధన చేసినా గానీ ఆ వాసన అనేది తిరిగి వస్తుంది. ఈ ముద్రతో పాటు ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ వాసన అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. విరిగిన ఎముకలు, అరుగుదల శక్తికి మంచి సహాయకారి. ఈ ముద్ర సాధన చేసిన ఒక్క నెలలో మంచి ఫలితం కనబడుతుంది. శస్త్రచికిత్స చేయించుకున్న వారికి త్వరగా కోలుకోవడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ లోపము సరిచేయును. ఇది స్త్రీల ఋతు సంబంధ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది కొన్నిసార్లు గొడ్రాలితనము వంటి సమస్యలు కూడా తగ్గించును. గర్భిణీ స్త్రీలు ఈ ముద్రను 8వ నెల నుంచి సాధన చేయవచ్చును. చికెన్ గున్యా, సైన్ ఫ్లూ, అట్లానే పట్టేసినట్లు ఉన్న వాళ్ళు, అల్సర్స్, గ్యాస్ సమస్యలు, హెర్నియా, ప్రొటెస్టేస్ సమస్యలు, గుద దోషాలు, గుద సమస్యలు, మూత్ర సమస్యలు దూరంగా చేయును. ఈ ముద్ర సాధన చేసినా గానీ ఈ మూత్ర సంబంధించినటువంటివి ఇలాంటి సమస్యలన్నీ నుంచి దూరం చేస్తుంది. ముద్ర పెరిగే పిల్లలకు, స్త్రీలకు, అదేవిధంగా ముసలివారికి, బలహీనులను శక్తివంతంగా చేస్తుంది. ఇది ప్రాణశక్తిని పెంచి పెరిగే పిల్లలకు బరువు, పొడవు పెంచుటలో ఎంతగానో సహాయపడుతుంది ఈ ముద్ర సాధన చేయడం వల్ల. ఇది జలుబును, దగ్గులను నివారిస్తుంది. ఈ చలికాలంలో వచ్చేటువంటి జలుబు, దగ్గులు గానీ, వేడి చేసి వచ్చేటువంటి జలుబు, దగ్గుల నుంచి ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నా గానీ ఇది రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఈ జలుబు, దగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. మానసిక ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన చేసిన శరీరంలో పంచతత్వాలలోని ఒకటైన పృథ్వీతత్వాన్ని సరిచేయును. తద్వారా సహనమును పెంచి సాత్విక గుణములను వృద్ధి చేయుటకు ఎంతగానో పనిచేస్తుంది. మనసు వికసించి మానసికంగా కృంగిన వారు ఈ స్థితి నుంచి బయటపడతారు. మానసికంగా కుంగిపోయి ఏదో కోల్పోయినట్లు ఉండేటువంటి వాళ్ళు ఈ ముద్ర సాధన చేసిన అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తారు. ఆవేశము, ఉద్వేగాన్ని తగ్గించి సహనము, ఓర్పు పెంచుతుంది ఈ ముద్ర. ఈ ముద్రను నిత్యము సాధన చేసిన సంతోషమైన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించుదురు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండుటకు తోడ్పడుతుంది. నకారాత్మక ఆలోచన తగ్గించి సకారాత్మక ఆలోచన పెంచుతుంది. అనేక మంది నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు జరిగిపోయిన గతాన్ని ఏదో జరిగిపోయింది, ఏదో అవుతుందని బాధపడుతున్న వాళ్ళు ఈ ముద్రని రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినా గానీ చెడు ఆలోచనలను, మనకి నెగిటివ్ ఆలోచనలని అరికట్టేసి మనకి పాజిటివ్ ఆలోచనలు తీసుకురావడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన మూలాధార చక్రము ప్రభావితం అవుతుంది. ఈ ముద్ర వలన మూలాధార చక్రం కూడా ప్రభావితం అవుతుంది. చక్రాస్ వచ్చేసి ఇందాక ఎలా మనకి ముందు ఆకాశ ముద్రకి 2 చక్రాస్ ఎట్లా యాక్టివేట్ అవుతుందో ఇది మూలాధారానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా మనం ప్రతినిత్యము ఈ 2 ముద్రలు ప్రాక్టీస్ చేసినా గానీ అనేక రకాలటువంటి ఆరోగ్య సమస్యలకి అసలు గురి కాకుండా ఒకవేళ అయిన వాళ్ళు ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఈ 2 ముద్రలు ఎంతగానో సహాయపడుతుంది. మాస్టర్స్ ఇంకొకసారి పృథ్వీ ముద్ర చూపిస్తాను చూడండి. ఈ పృథ్వీ ముద్ర వచ్చేసి చక్కగా రింగ్ ఫింగర్ ని ఈ బటన్ వేలు చివరితో ఆనించి రింగ్ లా ఉంచుకొని, అంటే రౌండ్ షేప్ వచ్చే విధంగా
ప్రాక్టీస్ చేసిన మిగతా 3 వేళ్ళను స్ట్రైట్గా ఉంచుకోవాలండి. దీన్ని తొడల మీద పెట్టుకొని 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేయొచ్చు ప్రతిరోజు. కుదరని వాళ్ళు 3 సార్లుగా ఉదయం 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసుకోవచ్చు. ఈ ముద్రని 5 గంటల నుంచి 10 గంటల మధ్య సమయంలో చేసుకుంటే ఆరోగ్య సమస్యలకి ఎంతగానో ఉపయోగపడుతుంది చేసే సమయం. అదే భోజనానికి ముందు ఒక 10 నిమిషాల ముందు చేసి సాధన చేస్తే ఆరోగ్య సమస్యలకి ఇంకా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మాస్టర్, ఇంకెవరికైనా డౌట్ ఉందా ఈ 2 ముద్రల గురించి? సారు చాలా చక్కగా వివరించారండి. ఆకాశతత్వము అలాగే భూతత్వము దానికి సంబంధించిన ముద్రాస్. ఎవరికైనా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అర్థమైంది ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నమస్తే అండి, ఇంకొకసారి ముద్రలు చూపించరా? ఓకే. ఆకాశ ముద్ర చేసి మధ్య వేలు అండి, ఆకాశ తత్వం ఉంటుంది. మధ్య వేలు మనం పెద్ద వేలు అంటాం కదా, ఈ వేలుని ఈ బొటన వేలుతో కలిపి ఉంచి మిగతా 3 వేలని స్ట్రైట్గా ఉంచుకోవాలి మేడం. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో కూడా మధ్య వేలను బొటన వేలను కలిపి ఉంచి ఇట్లా స్ట్రైట్గా ఉంచుకొని ఈ చేతుల్ని తొడల మీద 2 తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండాలి అరచేతులు అనేది. ఈ విధంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ముందు ఒక 2 దీర్ఘ శ్వాసలు తీసుకొని తర్వాత సహజంగా వస్తున్నటువంటి మన శ్వాసని మనం ధ్యానం చేస్తే ఎలా మన శ్వాసను గమనిస్తూ ఉంటామో అదే విధంగా 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు ప్రతిరోజు సాధన చేయవచ్చు. అదేవిధంగా పృథ్వీ ముద్ర వచ్చేసి మన యొక్క రింగ్ ఫింగర్ ఉంది కదండి, చిటికి వేలు పక్కన ఉండేది రింగ్ ఫింగర్ ని బటన్ వేలను కలుపుతూ 2 చేతుల్లో ఇది శూన్యం అంటే మనకి రింగ్ లాగా వచ్చేట గుండ్రంగా వచ్చే విధంగా పెట్టుకుంటే దీని యొక్క ఫలితం ఇంకొంచెం అధికంగా ఉంటుంది. వంగకుండా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చే విధంగా పెట్టుకుంటే మంచిది. దీని పృథ్వీ ముద్ర అంటాము మేడం. సేమ్ ఇది కూడా 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు ప్రతిరోజు చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. మాత్రం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయకూడదు మేడం. ఎట్టి పరిస్థితుల్లో 3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల లోపు ఆకాశ ముద్ర చేయకూడదు. మిగతా సమయంలో చేయొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంది మేడం? థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి ఈ ముద్రల నుంచి. ఆకాశతత్వము నుంచి అంటే చెవులో బాగా దిబ్బడం ఉన్నా కూడా, చెవు సమస్యలు ఉన్నా అలాంటి వాటికి కూడా ఈ ముద్ర పనిచేస్తుంది అన్నారు. అలాగే ఈ భూతత్వం నుంచి హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటే కూడా ఆ హెయిర్ నల్లగా కూడా అవుతుంది అన్నారు. ఇంతకంటే ఏం కావాలండి ప్రతి ఒక్కరు చేయడానికి? ఆ ఒక్క కారణమే చాలు కదా. కొంచెం సేపు అట్లా పెట్టుకొని కూర్చున్నా చాలు, ముద్ర పెట్టుకొని టీవీ చూస్తున్నా కానీ కాసేపు అలా కూర్చునేసినా చాలు. ఒక 15 మినిట్స్ ఎంత అద్భుతమైన రిజల్ట్స్ కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైం ఉన్నప్పుడంతా ఇట్లా ముద్ర వేసుకొని కూర్చోండి. ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇందులో సార్ చెప్పిన దానిలో ఏదో కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అలాంటి సమస్యల్లో ఇందులో ఏదో ఒకటి వాళ్ళకు సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ కు ఇది సొల్యూషన్ అన్నారు కదా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ ముద్రలు వేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ముద్రల నుంచి. మందులు వాడే పరిస్థితి నుంచి కూడా ముద్రలతోనే క్యూర్ చేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ నుంచి ఆ ముద్రల ద్వారానే ఎంతో మంది క్యూర్ చేసుకున్నారు. అట్లా చాలా హెల్త్ ఇష్యూస్ ఈ ముద్రల ద్వారానే హీల్ అయిపోయినాయి అనమాట. అయితే ఇది మనము వాడడము మనం చెయ్యడమే కాకుండా నలుగురికి కూడా దీన్ని షేర్ చేయాలి. వీడియోస్ నలుగురికి మన స్టేటస్ లోను అట్లా పెట్టుకుంటా వచ్చామంటే చక్కగా మనము అందరికీ కూడా తెలుస్తుంది. ఎంతో మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. కాబట్టి ఆ సమస్యలతో బాధపడే వాళ్ళకు ఇది ఒక సొల్యూషన్ అవుతుంది కదా. ముద్ర పెట్టుకుంటే చాలు కదా, ఇంకేం అంతకంటే కష్టం పడేది ఏముంది. ఈజీగా దానికి ఒక సొల్యూషన్ వచ్చింది అనుకోండి వాళ్ళకు, మంచిదే కదా. కాబట్టి మనము చేసుకునేదే కాకుండా దీన్ని నలుగురికి షేర్ చేసామంటే నలుగురు బాగుపడతారు. మనకు కావాల్సింది ఏముంది, మన కర్మలు తొలగిపోతాయి నలుగురికి, అలాగే నలుగురికి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు ముద్రాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన రంగనాథ్ సార్ గారికి సదస్సుడు కృతజ్ఞతలు. ఎస్ సార్.
అలాగే సుజిత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, అలాగే తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, మొత్తం అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ మన రంగనాథ్ మాస్టర్ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మన హోస్ట్గా వ్యవహరిస్తున్నట్టు మనకి లలిత మేడం గారికి, ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనకి చాలా చక్కని టాపిక్ ఏంటంటే, మనం ఆహారం కోసం రకరకాల పాత్రలు వాడుతూ ఉంటాం కదండి. అయితే ఇందులో మనం రాగి మంచినీళ్ళకి వాడుతూ ఉంటాము. అలాగే ఇత్తడి, పూర్వం ఎక్కువ ఇత్తడి ఇవన్నీ నీళ్ళ బిందెలు వాడుతూ ఉండేవారు. గంగాళాలు, డేక్షలు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా కూడా స్టీల్ కానీ ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి వంటిల్లే వైద్యశాల అని మనకి ఆరోగ్యకరమైన జీవితం కోసం మనం ఆహారం వండుకోవాలంటే సరైన పాత్రలు ఉపయోగించాలి. ఆహారాన్ని వండడానికి సరైన పాత్రలు ఎలా ఉపయోగించాలి ఏమిటి అనేది మనం తెలుసుకుందామండి ఇప్పుడు. అయితే మనకి అల్యూమినియము ఎలా అలవాటైందంటే, అసలు మనకి బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు మన స్వాతంత్ర సమర యోధుల్ని బంధించి వాళ్ళకి ఈ అల్యూమినియం పాత్రలో వండిన ఆహారాన్ని పెట్టేవారంటండి. అంటే జైళ్ళల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేయడం కోసం, తద్వారా వాళ్ళకి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చి పోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానిలో వండించేవారు అనమాట. అయితే యాక్చువల్గా అయితే ఫస్ట్ మనం అసలు ఆహారాన్ని వండేటప్పుడు గాలి వెలుతురు ఉండే తగిలే విధంగా పురాతన కాలంలో పూర్వం రోజుల్లో వండేవారు. కానీ ఇప్పుడు మనం మామూలుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలంటే మనం ఫస్ట్ వాడే పాత్రలు అనేవి ఇంపార్టెంట్ అండి. అయితే స్వాతంత్ర సమరయోధుల్ని ఇలా వాడారు కాబట్టి ఇంక అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవడం జరిగింది. అయితే దానివల్ల నష్టాలు ఏమిటి అంటే, ఉదర సంబంధమైన వ్యాధులు, అలాగే ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు రావడం జరుగుతుంది. శ్వాస అనేది మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదండి. శ్వాస వల్లే మనకి ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాగే శ్వాస సంబంధమైన వ్యాధులు, అలాగే పక్షవాతం, ఇవన్నీ కూడా అల్యూమినియం పాత్రలో వాడడం వల్ల వస్తాయి. అలాగే ఈయన ప్రెషర్ కుక్కర్స్ వాడడం వల్ల న్యాచురల్గా వండాల్సిన ఆహారాన్ని ప్రెషర్ పెట్టి మనం దాన్ని అంటే ఆర్టిఫిషియల్గా వండించి తినడం జరుగుతుంది. అయితే మరి ఎంత ఉడకాలో, ఎంత సమయం ఉడకాలో అంత సమయంలోనూ ఉడికించుకొని తినడం అనేది ఆరోగ్యకరంగా ఉంటుందండి. అయితే ఈ ప్రెషర్ కుక్కర్స్ని రాజీవ్ దీక్షిత్ అని ఆయన వ్యతిరేకించారు. కాబట్టి ఆయన సొసైటీ నుండి తొలగించి తీసివేశారనమాట. అయితే మనకి వీరబ్రహ్మం గారు, జీసస్ క్రైస్ట్ ఇలాంటి వాళ్ళు, ఓషో లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే మనకి సత్యాన్ని చెప్పేవారినే వాళ్ళు చూడండి, జీసస్ క్రైస్ట్ని చంపేశారు కూడా. అలాగే షిర్డీ ఆయన కూడా ఏమైనా చెప్తే ఆయన కూడా రాళ్లతో కొట్టి వేధించి అలా చంపేశారు కదా. అలాగే మనకి ఎవరైతే సత్యాన్ని మంచిని చెప్తారో వారినే మనం వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ సమాజంలోని ఇవన్నీ కూడా బ్యాడ్ వేలు ట్రీట్ జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా సరిగా ఉపయోగించుకోకుండా మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అయితే ఫుడ్ తగినంత న్యాచురల్గా ఎలా ఉండాలి అంటే, అసలు పూర్వం రోజుల్లో కుమ్మరి వాళ్ళు ఈ మట్టి పాత్రలు ఎక్కువగా వండేవారు. వారికి తగినంత రెస్పెక్ట్ కూడా ఉండేది.
క్రమంగా రాగి కంచు వాడుతూ వచ్చారు. అలాగే మట్టి పాత్రలో 100% న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే మహర్షులు ఋషులు అనేవారు చెప్పబడడం జరిగింది. అయితే మనకి ఇంటిలో ఇంటిలో మహిళ తీర్చిదిద్దుతుంది కాబట్టి వాళ్ళ భర్త పిల్లల ఆరోగ్యం ఆవిడ చేతుల్లో ఉంటాయి కాబట్టి వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వండే పాత్రల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అది ఇంపార్టెంట్, మనకి వండే పాత్రలు ఇంపార్టెంట్. అయితే మన శరీరం అంతా కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదలో మనకి 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పబడడం జరిగింది శాస్త్రీయంగా, సైంటిఫిక్గా. అయితే ప్రూవ్ చేయబడింది కానీ మార్షల్ ద్వారా మనకి తెలియజేయబడింది. అయితే రాగిలో 95% మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే కంచు ఇత్తడిలో 97% ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైనది మట్టి పాత్రలు. కాబట్టి అందరూ డబ్బులు, మనకి ఎంతో ఆదాయం, జీతం, హోదా అన్నీ ఉన్నా కానీ తగినంత ఆరోగ్యం మాత్రం లేకుండా ఉంది. అయితే వచ్చే అనారోగ్యాలలో మొత్తం ఖర్చు పెట్టే 70% అంతా కూడా హాస్పిటల్కే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పెరిగే జనాభాకి తగినట్టుగానే అనారోగ్య సమస్యలు ఉండడం, అలోపతి డాక్టర్స్ కూడా అంతే సంఖ్యలో ఉండటం జరుగుతుంది. అయితే వాగ్భట్టాచార్యులు అనే ఆయన మనకి 130 సంవత్సరాలు జీవించి నాడీ మండల శారీరక వ్యవస్థను శోధించి 7000 సూత్రాలను కనిపెట్టారండి. అయితే ధ్యానం ఒక్కటే మనకి సరిపోదు. కాబట్టి వీటిని 5,000గా, 3,000గా, 2,000గా, 1,000 సూత్రాలుగా ఆయన కుదించడం జరిగింది. ఇందులో చివరాఖరికి 15 సూత్రాలుగా కుదించబడడం జరిగింది. ఈ 15 సూత్రాల్లో మొదటిది వంట పాత్రలు. కాబట్టి ఈ రాజీవ్ దీక్షిత్ గారు అన్న ఆయన ఈ ప్రెషర్ కుక్కర్స్ని వ్యతిరేకించి ఈ 15 సూత్రాల్లో ఒకటిదైన ఈ వంట పాత్రలైన కాన్సెప్ట్ని తీసుకొచ్చి మిల్లెట్స్ కషాయాలు అండ్ మిగతావన్నీ కూడా ఈ 15 సూత్రాలు మిల్లెట్ కషాయాలు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి ఒక్కొక్క సూత్రం ఉంటాయండి. ఈరోజు మనం తెలియజేసుకునేది ఏమిటంటే ఈ మనకి వంట పాత్రల గురించి. కాబట్టి మనం అన్నిటికల్లా డేంజరస్ మెటీరియల్ అల్యూమినియం, కాబట్టి దానిని మనం ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు కాలమానంలో చాలా మటుకు రోగాలు అనేది మన ఫుడ్ ద్వారా కూడా వస్తున్నాయి అని అందరికీ తెలిసిన విషయమే. అందులో కూడా ఉపయోగించే పాత్రల ద్వారా కూడా, అంటే ఇప్పుడు చూడండి, నాన్ స్టిక్ పాత్రలు కానీ, ఇలా సిల్వర్ పాత్రలు కానీ, లేదా మైక్రో ఓవెన్ కానీ, ఇలాంటివి చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటిలో మనము అది వండుకొని దాంట్లో ఉండే కెమికల్స్ అన్నీ కూడా కడుపులోకి ఒక్కొక్కటే పోతూ స్లో పాయిజన్, అంతే, జస్ట్ నథింగ్ బట్ స్లో పాయిజన్. కాబట్టి స్లో పాయిజన్ లాగా వెళ్ళి అది శరీరంలో ఒక్కొక్క భాగాన్ని పాడు చేస్తూ వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనము తీసుకునే ఆహారము ఎంత ఇంపార్టెంటో వండే పాత్రలు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆ పాత్రలు కూడా ప్రతి ఒక్కరూ మార్చే ప్రయత్నం చేయండి. ఉంటే అన్నీ ఒకసారి తీసి పడేయాలి అంటే కాదు, కొంచెం కొంచెము, ఒక పాత్ర, ఒక నెల ఒక పాత్ర అట్లా తీసేసుకుంటా పోతే, అవాయిడ్ చేస్తూ వస్తే మనకే మంచిది కదా. అలాగే ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్కర్లలో విజిల్ కొట్టించడం కంటే డైరెక్ట్గా వండితే, అంటే ఒక గిన్నెలో కానీ దాంట్లో వండేటప్పుడు డైరెక్ట్గా ముందు ఉడుకుతూ ఉండే కదండి అన్నం, అలా ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్లో అన్నము చీలుతుంది, అంతే, జస్ట్ ఇలా చీలుతుంది, ఉడకదు. అదే డైరెక్ట్గా ఉడికిస్తే అన్నం ఉడికేదానికిను కుక్కర్లో ప్రెషర్తో ఉడికేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. చేసి చూడండి వ్యత్యాసం ఎంత ఉంటుంది అనేది, దానికి దేనికి కూడా. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉందాము, అందరికీ ఆరోగ్యాన్ని పంచుదాము. ఓకేనా మాస్టర్స్? ఈ వీడియోస్ కూడా అందరూ కూడా లైక్, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోతండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుండేది.
ఇప్పటికైనా కూడా. రవీంద్ర సార్ కనిపించలేదు మేడం. ఆ? రవీంద్ర సార్ కనిపించలేదండి. సార్ బిజీగా ఉన్నారండి పెళ్లిళ్ళలో, ఫుల్ బిజీ ఓం ప్రకాశం గారు కనిపించలేదు మేడం. ఉన్నారు. ఓం ప్రకాష్ సార్ ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నాగజ్యోతి గారు. గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ లో సుజాత గారు ఒకసారి వాక్ భట్టాచార్యులు అక్కడ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏంటండి? వాక్ భట్టాచార్యులు అని చెప్పారు కదా, అది లాస్ట్ లో మళ్ళీ ఒకసారి చెప్పండి అండి సుజాత గారిని. సుజిత అండి, సుజిత. అవును మేడం. ఈయన సుజిత గారు మార్కెట్లో మనకి పురాతనమైన కాలంలో ఒక స్లోగా చెప్పండి కొంచెం. 130 సంవత్సరాలు జీవించిన ఒక మనకి ఇదివరకు రోజుల్లో ఉన్నారు కదా మేడం, మహర్షులు ఋషులు. వినిపిస్తుందండి మేడం? వినిపిస్తుంది. ఓకే చెప్పండి. మనకున్న అతి తక్కువ మంది మనకి మహర్షులు ఋషులు ఇది ఏళ్లకు వాళ్ళు సాధన చేస్తూ మనకి ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పంచేవారు కదా మేడం అప్పుడు వాళ్ళు. ఓకే. అప్పుడు మనకి ప్రెషర్ కుక్కర్స్ కానీ అలాంటివి ఏమి లేవు కదండి. అప్పుడు వాళ్ళు ఒక 7,000 సూత్రాలు కనిపెట్టారనమాట. మన ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పాత్రలు వాడాలి, ఎలాంటి కషాయాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం అల్లోపతి మెడిసిన్ తీసుకుంటున్నాం, అప్పుడు లేవు కదండి ఇలాంటివి. అల్లోపతి మెడిసిన్ లేదు కదండి, ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకునేవారు కాదు కదండి అప్పుడు. చెక్క, బెరడు, ఆకులతో కషాయాలు. తర్వాత మన వంటింట్లో పోపు సామాను ఏముంది, జీలకర్ర, ధనియాలు, వీటన్నిటివి ఉంటాయి కదండి, వాటితో కషాయాలు చేసుకోవడం. అలాగా ఈయన మొత్తం శోధించి కొన్ని సంవత్సరాలు శోధించి ఒక 7,000 సూత్రాలు కనిపెట్టారండి. మరి 7,000 సూత్రాలు మనం పాటిస్తామండి, పాటించగలమా? మరి మనం చూడండి, ధ్యానం చేసేటప్పుడే శ్వాసను గమనించండి అంటే మనకి ఎన్ని వేల ఆలోచనలు వస్తున్నాయండి, బోలెడు వస్తాయి. దీన్ని కంట్రోల్ చేసుకుంటూ కూర్చోవాలంటేనే ఒక్క నియమం మనం పాటించలేము. అలాంటిది 7,000 సూత్రాలు అంటే కష్టం అవుతుందని 5,000 సూత్రాలు అయినా రచించారన్నమాట, తీసుకొచ్చారు శోధించి. అలాగే ఒక 3,000 సూత్రాలు మళ్ళీ దాన్ని ఇంకా కుదించారు. ఇంకా సౌలభ్యం కోసం ఇంకొక 2,000 సూత్రాలు మనకు కుదించారు. అలాగే ఇంకొక 1000 సూత్రాలు. అలా చివరికి కుదించగా ఒక 15 సూత్రాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండేటట్టు వీటిలన్నిటినీ రచించారనమాట అండి. ఈ 15 సూత్రాల్లో మనం మొదటిగా తెలుసుకునేది ఈ వంట పాత్రల గురించి అండి. ఫైనల్గా ఏంటంటే మట్టి పాత్రలో 100% న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఇప్పుడు కూడా మట్టి పాత్రలు వస్తున్నాయి కదండి, మళ్ళీ ఓల్డ్ డేస్లో లాగా ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రల్లో వండుకుంటున్నారు కదండి. పెరుగు అదే తోడు పెట్టుకుని రైస్, కర్డ్ రైస్ అని తింటున్నారు కదండి ఇప్పుడు మళ్ళీ. పూర్వకాలంలో ఈ చెద్దన్నాన్ని మనం పెరిగేసుకొని, అదే రాత్రి అన్నాన్ని పెరిగేసుకుని తినడం, ఉల్లిపాయలు వేసుకొని చేయడం అలా చేస్తారు కదండి. ఫుడ్లో మంచి విటమిన్స్ ఉంటాయని. ఇప్పుడు అవే విదేశాల్లో 1,000 రూపాయలు ఒక ప్లేట్ తీసుకుంటే, ఒక చిన్న కప్పు బౌల్ 1,000 రూపాయలు అంటండి వాళ్ళకి. 2,000కి అలా తింటారు. ఇది మన వాళ్ళేమో సద్దన్నం తింటామా అని ఎగతాళి చేస్తారనమాట. అక్కడ దాన్ని కాస్ట్లీ కాదు ఫుడ్. మేడం, రాత్రిళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఏంటంటే ఇడ్లీని ఫ్రైడ్ ఇడ్లీ అని చెప్పి ఏదో పోసి అవి తింటున్నాంట. మళ్ళీ ఈ బిర్యానీ, మిగిలిపోయిన బిర్యానీ సమోసాల్లో పెట్టి స్నాక్స్ ఐటమ్గా చేసి వేస్ట్ ఎందుకంటే ఇంకేముందండి, కడుపు కుళ్ళిపోవడానికి ఇంకా వేరే మార్గాలే అవసరం లేదు అసలు. సమోసాగా చుట్టి మిగిలిపోయిన బిర్యానీనే చుట్టేసి పెడితే అదొక వెరైటీ స్నాక్. స్నాక్లన్నీ తింటారనమాట. ఎందుకంటే వేరే మార్గం ఇంకా అవసరమే లేదు. కడుపులో పాడైపోవడానికి, తొందరగా క్యాన్సర్లు, లివర్ పాడైపోవడానికి ఇంతకంటే మార్గాలు అవసరం లేదనమాట. అంటే అద్భుతమైన చిట్కాలు అవన్నీ కూడా. కాబట్టి అందుకే అవేర్గా ఉండండి. బయట జరిగేటివన్నీ కూడా ఎంత ఘోరంగా ఉంటాయో, దొరికేటివి చాలా జాగ్రత్తగా ఉండాలండి బయట ఫుడ్ గురించి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు. ఓకే, అలాగే ఇంకా మనకేంటంటే నెక్స్ట్ అనుభవాలండి. నెక్స్ట్ మనం ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ ఫిబ్రవరి మంత్ కానీ జనవరి మంత్ కానీ జాయిన్ అయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళంతా కూడా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్.
ఫిబ్రవరి మంత్ లో ఎవరైనా జాయిన్ అయ్యారా 1వ తారీఖు నుంచి? వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. ఇక్కడైతే ఓం ప్రకాశం సార్ హ్యాండ్ రైజ్ చేశారు మేడం. ఓకే, ఫిబ్రవరి మంత్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే జనవరిలో కూడా మీ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలండి. ఈరోజు క్లాసే అనుభవము. సార్ మాట్లాడండి సార్. సుజిత గారు కంగ్రాచులేషన్స్ అండి, ఎక్సలెంట్ టాపిక్ తీసుకున్నారు. అందులో రెఫరెన్స్ కూడా ఆ ఋషి గురించి ఎవరికి తెలియదు, అలా రెఫరెన్స్ తీసుకొని చెప్పడానికి చాలా అద్భుతమైన విషయం. సో మీరు అలా ప్రెజెంటేషన్స్ చేయటం అనేది వెరీ గుడ్. యు మేక్ సిమిలర్ అటెంప్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో దట్ మళ్ళీ ఇట్ విల్ బి ఇంప్రెసివ్. ఎక్కడి నుంచి మనం కలెక్ట్ చేసింది అనేది కారణాలతో సహా చెప్పినప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ 100% ఉంటుంది, గుర్తుంటుంది అందరికి. సో ఈరోజు చాలా మంచి అటెంప్ట్ చేశారు. అంటే మనకు నిత్య జీవనంలో యూజ్ చేసే ఫుడ్ కుకింగ్ అనేది ఎంతమంది లేడీస్ కి తెలియకుండా ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఇది మనం సాధ్యమైనంత వరకు సర్క్యులేట్ చేయటం అనేది చాలా మంచిది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అందరి ఆరోగ్యాన్ని మనం బాగు చేసిన వాళ్ళు అవుతాం. సో ఆ పుణ్యం అంతా మీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరిది సార్ ఆ గుడ్నెస్ అందరికి పంచుతున్నారు కదా. అది అందరిది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ సార్ గారికి, మేడం గారికి, అందరికి కూడా, మాస్టర్స్ అందరికి కూడా క్రెడిట్ అవుతుంది. అవును, అందులో మీరు గుడ్ టాపిక్ తీసుకున్నారు, ప్రెజెంటేషన్ కూడా చాలా బాగా చేశారు. అదే సార్, మనకి ముందు తెలియదు కదా సార్ అల్యూమినియం అంటే. అది మామూలుగా జనరల్ గా అయితే అవేర్నెస్ లేకపోతే ఇంకా అలాగే కంటిన్యూ చేసుకుంటారు ఏముందిలే అని. అదే బ్రిటిషర్స్ చేసింది ఇదంతా, డిస్ట్రాక్ట్ టోటల్ అవర్ ఇండియన్ కల్చర్ హెల్తీనెస్ అనేది. మొత్తం సార్ మొత్తం సొసైటీనే డిస్ట్రాక్ట్ చేశారు. ఎందుకంటే ఇండిపెండెంట్ సొసైటీ మన విలేజెస్ అన్ని, క్యాష్ అనేది ఉండేది కాదు, ఓన్లీ ఇంటర్ డిపెండెన్సీ. ఒక రైతు పంట తీసుకొచ్చాడంటే అందరికి ఇచ్చేవాడు. అలానే దానికి కావాల్సిన సపోర్ట్ వృత్తి పనుల రీత్యా సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ. ఆ విధంగా అంటే ఆ గ్రామం దాటి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు వాళ్ళ నిత్య జీవితంలో. సో ఒక సమిష్టి కుటుంబం లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు చూసి వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఇలా ఉన్నారని వాళ్ళు వచ్చి మన ఇంకోటి అంటే కుల వ్యవస్థ కూడా లేదు అప్పుడు, ఓన్లీ వృత్తి వ్యవస్థ, అది ప్రొఫెషనలిజం అంతే. కానీ ప్రొఫెషనలిజం అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు నచ్చిన వాళ్ళు పిల్లలు తీసుకున్నప్పుడు, ఎవరైతే ఇప్పుడు కమ్మరి ఉందనుకోండి, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితే పనికి తోడుగా ఉంటారు కదా, అలానే కంసాలి ఆ విధంగా ప్రొఫెషనల్ గా ఉంది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ భావభేదాలనే లేవు, ఆ కుల వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు కూడా అంతే కదా, ఇప్పుడు ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్ కులం అనాలా, డాక్టర్ కులం అనాలా? అలా ఏం లేదు. మనకు వేదవ్యాసుడు వీళ్ళంతా తీసుకుంటే ఎవరు వాళ్ళు మత్స్యగ్రంథి కొడుకు అంటే ఫిషర్ మ్యాన్ కొడుకు, అతను కాలేదా సప్త ఋషుల్లో ఒకరు. అతను భరద్వాజుడు కూడా ఎంటర్ వేస్తారు. తర్వాత మీకు వశిష్ఠుడి భార్య అరుంధతి ఉంది కదా, ఆమె ఒక మాల స్త్రీ, వశిష్ఠుడు వచ్చేసి బ్రాహ్మణుడు. అప్పుడు ఇంటర్ కాస్ట్ జరిగింది కదా, ఆమెను ఎందుకు అలా ఆరాధిస్తారంటే ఆ వశిష్ఠ నక్షత్రం అది అరుంధతి నక్షత్రం అనేది ఎప్పుడు వశిష్ఠుడి చుట్టూ తిరుగుతుంది, శాటిలైట్ లాగా, ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టుగా. అందుకని ఆమెని అంత ప్రత్యేకత ఇస్తారు. అలా ఆ విధంగా మన వ్యవస్థని వక్రీకరించారు మొత్తం. వక్రీకరించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు, కులగణన వ్యవస్థ అంటే. కులగణన వ్యవస్థ అవసరమే లేదు. రిజర్వేషన్స్ క్యాస్ట్ బేస్డ్ ఉండకూడదు, అవును సార్, ఎకనామిక్ బేస్డ్ ఉండాలి. డబ్బు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, అవును సార్, వాళ్ళకి వాళ్ళే అట్లా. ఆ విధంగా ఇప్పుడు అది సరిపోదని ఇంకా కులగణన వ్యవస్థ చేస్తున్నారు. చేసి ఇంక దాన్ని బట్టి అంటే కీచులాట పెట్టేసి వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం తప్ప ఇంకా లేదు.
మనం సప్తఋషి మండలంలో ఉన్న వాళ్ళంతా వివిధ కులాల వాళ్ళే. వాళ్ళే ప్లానింగ్ అంటే మనకు ఏదైతే భగవంతుడు ఇస్తాడో దాన్ని మనకు ఎగ్జిక్యూట్ చేసేది వాళ్ళే. ప్లానింగ్ కమిషన్ అంటారు కదా, అదే ప్లానింగ్ కమిషన్. సో ఆ ప్లానింగ్ కమిషన్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అది మనం బేసిక్ మర్చిపోయి వాళ్ళు వక్రించిన దాన్ని పట్టుకొని వీళ్ళు వేలాడుతూ వాళ్ళ స్వార్థం కోసం వేలాడుతున్నారు. అది సరే అండి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని గురించి చాలా అద్భుతమైన వివరాలు కూడా ముందు నుంచి బయటకు వచ్చాయి ఇంకా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సార్ ఎన్సైక్లోపీడియా సార్, బాగా ఎన్సైక్లోపీడియాలా చెప్తారు సార్. అసలు చాలా స్టడీ చేశారు, మరి ఎంత ఎక్స్పీరియన్స్ లో. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, మీనాకుమారి మేడం గారు మాట్లాడలేదండి. మీనా మేడం అండి, మీనా మేడం అనుకుంటా మేడం. కుమారి గారు ఉన్నారండి ఇందులో. ఉన్నారు. మేడం లేరండి మేడం. ఇందాక అయితే కామెంట్ చూశాను. ఉన్నారండి. ఓకే మేడం. ఇంకెవరైనా కొత్త వాళ్ళు? అదే కొత్త వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, ఇంకా మనకు టైం అవుతుంది కదా. ఓకేనా. జనవరి ఫిబ్రవరి నెలలో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. మీ ఎక్స్పీరియన్స్, ఈరోజు ఎక్స్పీరియన్స్ తీసుకునే కార్యక్రమమే మెయిన్. అనుభవాలు పంచుకోవడమే లాస్ట్ డే, ఫిబ్రవరి మంత్ లాస్ట్ డే. ఓన్లీ ఎక్స్పీరియన్స్ తీసుకోవడమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు వచ్చి ఎన్ని రోజులైంది, ఎలా ఉంది, అందరూ మాట్లాడాలి ఇక్కడ. ఇందులో మీరు వచ్చి ఊరికే రావడము, క్లాస్ వినడము, వెళ్ళిపోవడము కంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కూడా అంతే ముఖ్యమండి. ఓకేనా. తారా గారు మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నాకు హెల్త్ బాగాలేక లాస్ట్ కొన్ని రోజులు జాయిన్ అవ్వలేదు. జలుబుది దగ్గు ఉండి. అనుభవాలంటే మెడిటేషన్ చేస్తా ఉంటే ఏమీ కనిపించట్లేదు. వాల్యుబుల్ మాటలన్నీ చెప్తున్నారండి. నేను వీడియోస్ అన్ని చూస్తున్నాను, అవన్నీ చాలా యూజ్ అవుతున్నాయి. బుక్స్ నేను ఇంతకుముందు చదివానండి. సాధన, ఆషారాంగి, ఓషో, ఇవి పత్రిసారి ఇవి చదివాను చాలా సంవత్సరాల కిందట. మళ్ళీ ఇంకా ఇప్పుడు చదవలేకపోతున్నాను. వీడియోస్ చూస్తున్నానండి, ఆడియోస్ వినండి. అన్ని చూస్తున్నాను, అవన్నీ వింటున్నాను. అయితే అన్నీ నాకు అనుభవం అంటే ముందు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా అనుభవాలు వచ్చాయండి. ఫస్ట్ పత్రి సార్ చూడలేదు కానీ వాళ్ళ గ్రూప్ అన్నమాట, మాస్టర్స్. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కమలం లాగా కనిపించింది ఇక్కడ ఫస్ట్ డే. తర్వాత అంటే రోజు ఈ స్పీచెస్ లేవండి అప్పుడు. ఇవి చెప్పటం కానీ వీటి గురించి చెప్పటం అవన్నీ లేవు. ఓన్లీ మీకు ఏమి ధ్యానంలో ఏమి వచ్చింది అవి ఒకటే అడిగేవాళ్ళు. తర్వాత రోజు అలా అన్నీ కనిపించాయి అన్నమాట. తర్వాత ఈ యోగానంద మాస్టర్ అది వాళ్ళు కనిపించారు. మహాతార్ బాబాజీ కనిపించారు. అంటే నాకు వాళ్ళందరూ తెలియదు, నేను చెప్తే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు అవన్నీ నీళ్ళల్లో పోయి ప్యూర్ వాటర్, గులక రాళ్ళు గుండ్రంగా అవి రకంగా ఉన్నాయి, అవన్నీ కనిపించాయి. తర్వాత ఇదేంటి గుజరాత్ సోమనాథ దేవాలయము, సోల్ వెళ్ళేదండి, బ్లూగా సోల్ వెళ్ళేది. ఆ సోల్ ద్వారా నాకు ఆ మంచులింగం కూడా నాకు నేను ఎప్పుడు చూడలేదు. అలా ఏదో వచ్చిందని చెప్తే వాళ్ళు చెప్పారు అమర్నాథ్ మంచులింగం అని. అన్ని దేవాలయాలు సోల్ వెళ్ళేదండి. ప్లస్ అన్ని ఏవో ఒక చెట్టులా కనిపించి అన్ని రాసున్నాను. అన్ని అంటే అదేం వృక్షం అంటారండి, ఆ వృక్షంకి అన్ని అప్పుడు గుర్తు లేదండి, రాసుకున్నా కానీ బుక్స్ అన్ని పోయినాయి. తర్వాత ఒక రోజు వచ్చేసి
ఇక్కడ చెస్ట్ ఇక్కడ నుంచి అది మనకు ఆరా వేసుకొని కూర్చుంటాం కదండి. ఆ ఆరా కూడా అదొక రకమైన కలర్ అండి. గోల్డ్ కలర్ కాకుండా ఇంకా అద్భుతమైన కలరు. ఇంకా చెస్ట్ ఇక్కడి నుంచి నాకు బ్రహ్మాండమైన కలర్ వచ్చేసి ఓంకారం వచ్చిందండి. ఓంకారం వచ్చి శివలింగం లాగా కనిపించిందండి. ఇంకా తర్వాత ఇదండి ఒకసారి సాయిబాబా నీళ్ళలో ఉండి సాయిబాబా ఉండి చిలక రూపంలో వెళ్ళిపోయాడండి. తర్వాత శ్రీశైలం వెళ్ళానండి. తర్వాత పత్రిసార్ది ఒకరోజు క్లాస్ ఉంది, వేణు వాయించే. ఆ క్లాస్లో కూర్చున్నప్పుడు అంతా బ్లూ, అదొక రకమైన బ్లూ కలర్ కనిపించింది, ఇంకేం కనిపించలే నాకు. ఒక్కసారి సార్ని చూశాను, పత్రి సార్ని. తర్వాత శ్రీశైలం వెళ్ళానండి, అక్కడ మెడిటేషన్ చాలా చోట్ల చేశాను. తర్వాత దేవాలయంలో చేశాను, స్టెప్స్ పైన కూర్చొని బ్రహ్మరాంబ మల్లికార్జున అది అన్నీ చూసొచ్చి పైన కూర్చో. అప్పుడు ఎందుకో మెడిటేషన్ ఎప్పుడు చేయాలనిపించేది బాగా. కూర్చుంటే చాలా అద్భుతం అండి. అసలు నేను ఎక్కడున్నానో కూడా తెలియలేదు, అసలు చాలా పైన ఉన్నట్టుగా అనిపించేది. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నాకు పొద్దున్న ఏ పని చేస్తున్నా కూడా డమరకం వినిపించేది. ఆ గుడిలో అంతే, డమరకం సౌండ్ వినిపించేది చాలాసేపు అట్లనే. తర్వాత నెక్స్ట్ డే కళ్ళల్లోంచి అవి మెరుపులు వచ్చేయండి. మూసి తీసినా కూడా వచ్చేయి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఇంట్లో. నాకేం చేయాలో తోచట్లా, తీసినట్టంతా మెరుపులు వచ్చేయి. పక్కన బ్రాహ్మణ ఆంటీ, 70 years ఆంటీ, ఇలా ఏం చేయాలంటే ఇలా ఏంటో ఇలా వస్తుంది, నాకు కళ్ళకు మెరుపులు వస్తూ ఉంది. అప్పుడు నాకేం తెలియదండి, ఇవన్నీ మెడిటేషను ఇవన్నీ అనుభవాలని కూడా తెలీదు. అయితే గుడిలోకి వెళ్ళి కూర్చోమ్మా అన్నారు. వెళ్ళి గుడిలోకి వచ్చి కూర్చున్నా, అప్పుడు ఆగిపోయిందండి. అప్పటి నుంచి నాకు మాస్టర్స్ క్వశ్చన్స్ వేసేవాళ్ళు, ఆన్సర్స్ చెప్పేదాన్ని, ప్లస్ ఆ పవర్ అనేది వచ్చేదండి. ఇంకా తర్వాత అలా చేసేదాన్ని అండి. తర్వాత శూన్యం. తర్వాత అనుభవాలు వచ్చాయి మేడం మీకు? అవునండి. ఇప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చేసింది. ఇప్పుడు అవును. మీరు ఇప్పుడు జాయిన్ కూడానండి అయ్యారు, నేను హెల్త్ పరంగా జాయిన్ అయ్యారు. అందులో ఏమన్నా కొంచెమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇప్పుడు 2 months నుంచి మీరు జాయిన్ అవుతున్నారు అప్పట్లో అండి నేను మెడిటేషన్ చేసేటప్పుడు నా షుగరు, థైరాయిడ్ ఉండేది. ఆ చేసినన్ని రోజులు నాకు కొన్ని రోజులు చేసిన తర్వాత మెడిసిన్స్ అనేది అవసరం లేకపోయింది. అవసరం లేకపోయింది. అది జాయిన్ మెడిటేషన్ అయ్యారు కదా. ఇప్పుడండి ఇంకా ఇప్పుడు జస్ట్ ఏమన్నా కొంచెమన్నా ఇంప్రూవ్ ఉందా? ఇప్పుడు మీరు ఒక నెల అయిందా జాయిన్ అయ్యి? అవునండి, నెలలో 10 days నాకు హెల్త్ బాగలేదు, జాయిన్ అవ్వలేదు. చేస్తున్నానండి మెడిటేషన్. ఆ టైంకి ఇది వచ్చేస్తుందండి. 3:30 నుంచి ఇందులో జాయిన్ అవ్వక ముందు అయ్యాక ఏమన్నా కొంచెమన్నా మార్పు ఉందా? అంటే నేను పూర్తిగా మానలేదండి, అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను. అంటే ఆ టైంకి అది మెలకు వచ్చేస్తుంది, 3:30కి అట్లా చేస్తూనే ఉన్నాను. అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగి కొంచెం స్పాయిల్ అయింది మెడిటేషన్. మధ్యలో బ్రేక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. చేస్తున్నాను, ఇంకా అంత ఇదిగా ఇది కూర్చుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు, కానీ మెడిటేషన్ లో పోతున్నానండి. అది ఇంకా అది మట్టుకు ఉందండి అది నాకు. కూడా చేయలేకపోవడం ఇప్పుడు ఎలా ఉంది? బెటరేనా అని అడుగుతున్నాను. బెటరేనండి, కానీ నేను అండి కరెక్ట్ 4:30కి నేను పూజలో కూర్చునేదాన్ని అండి, యోగా ఇవన్నీ చేసుకొని. లలితాదేవి అంటే నాకు, దుర్గాదేవి అంటే చాలా చాలా ఇష్టం అండి. నాకు కొన్ని అనుభవాలు కూడా అయ్యాయి, అమ్మవారి అనుభవాలు కూడా. నాకు ఏదన్నా కూర్చుంటే నాకు ఆన్సర్ కూడా వచ్చేది అమ్మవారి పూజలో కూర్చుంటే. అంత నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి అమ్మవారంటే. కానీ ఇప్పటికీ కూర్చుంటే కొంచెం పోతున్నానండి, డీప్లోకే పోతున్నాను. అదేనండి, కాకపోతే నేను అన్ని విషయాల గురించి మాట్లాడలేనండి. హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కానీ వింటాను, కానీ నాకు అవన్నీ నేను అనుభవించింది చెప్పాను, కానీ నాకు అవన్నీ చెప్పలేనండి నేను క్లాసెస్లో.
నో ప్రాబ్లం. సారీనండి. ఏం పర్లేదు. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, దీంట్లో నడుస్తూ ఉంది, క్లాస్ నడుస్తూ ఉంది, మీరు వింటూ ఉంటారు కాబట్టి కొంచెమన్నా పాజిటివ్ గా మళ్ళీ మీకు ఇప్పుడు ఒక నెగటివ్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత జాయిన్ కొన్ని ఒక అయ్యారు కాబట్టి ఎలా 4 ఉంది? మంత్స్ ఒక 4 మంత్స్ బ్యాక్ కూర్చున్నాను మెడిటేషన్ లో. కూర్చుంటే తలపైన శివుడు వచ్చి పాము నాగుపాము లాగా వచ్చిందండి. Yes, yes. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఒక 4 మంత్స్ బ్యాక్ నేను పూర్తిగా మానలేదు, చేస్తా ఉన్నాను, కాకపోతే కంటిన్యూషన్ లేదండి. Yes. ఇప్పుడు మనకు ఒక కంటిన్యూషన్ కి ఒక ప్లాట్ఫామ్ అది చాలా నిద్ర వచ్చేస్తుందండి. మాస్టర్స్ రావడం కూడా జరుగుతోంది కదా చక్కగా. ముందైతే మీకు ఇవన్నీ జరిగేవి కాదు ఇలా, ఎందుకంటే అప్పుడు ఇంత రకంగా జూమ్లు అన్ని ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడు అయితే మీకు ఈ జ్ఞానం కూడా అందుతోంది కదా. కంటిన్యూ చేయండి మేడం, మంచి ఓకేనండి. ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు ఏదైతే హెల్త్ ఇష్యూస్ లో ఉంటారో అది కూడా కొంచెం కొంచెం రికవర్ అవుతూ వస్తారు. అవునులేండి. ఓకే, కానీ నేను స్పీచెస్ ఇవ్వలేనండి. ఆయన No విషయాల problem. గురించి అనుభవాలు వస్తే చెప్తానండి. అనుభవము అంటే అలా కనిపించడమే కాదు అలా మేడం, కాదు, నాకు ఇంకా మనలో జరిగే మార్పులు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ముఖ్యం అన్నమాట. అవి చెప్తున్నాను నాకు కదండి. కనిపిస్తూ ఉంటే వెళ్ళిపోతాయి, ఇంకొకరికి ఏమీ ఉండదు, మనకు ఏమీ ఉండదు. ఆహా, ఇంతకు కానీ ముందు మన నాకు శరీరంలో ఆరోగ్యపరంగా కానీ, మాట పరంగా కానీ, కోపం పరంగా కానీ మనకుండే ఇబ్బందులు కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందికి చికాకు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నెగటివ్ ఆరా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమంటాము బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి బీపీ ఎక్కువ ఉంటుంది. ఇందులో జాయిన్ అయినాక షుగర్ లెవెల్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బీపీ కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, బీపీ టాబ్లెట్స్ అవునండి. వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ అవును. మానేసిన వాళ్ళు ఉన్నారు. అలా అలా మనము మన శరీరంలో ఇంకొకరితో మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది. కొంత ఆడవాళ్ళకు ఎంత చేస్తున్నా పాపము ఓపిక ఉంటుంది, అయినా ఇంకా ఏదో ఏదో పనుల వల్ల ఒత్తిడి వల్ల కోపము చికాకు ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల ఏమైతుందంటే అది చాలా మటుకు తగ్గుతుంది. పిల్లల పట్ల కోపాలు ఉంటాయి, అవన్నీ తగ్గిపోతుంటాయి. ఇలాంటి మార్పులు మనం చూసుకోవాలి. అలాంటి మార్పులు అనేది, అలాంటి అనుభవాలు అనేది అక్కడికే కనిపిస్తుంది, అక్కడికే మాయమవుతుంది. కానీ ఇది నలుగురితో మనం మన సొసైటీలో ఉన్నప్పుడు ఇది మనకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా? ఇంకొకటి మేడం, నాకు తినే విషయంలో కూడా అప్పట్లో ఉమ్, నేను బై బర్త్ శాకాహారిని, మా ఇంట్లో అందరూ ఉమ్, ఉల్లిపాయ అంటే అది పూర్తిగా అవాయిడ్ చేసేసాను. ఉమ్. నాకు ఎందుకో అదంటే తినబుద్ధి కాల అలా మెడిటేషన్ అలా అన్నమాట. చేసాను. అవి కొన్ని ప్లస్ మాంసాహారులు కూడా అంతే, దీంట్లోకి వచ్చినాక తినబుద్ధి కాదు, తిన్నా బలవంతంగా తిన్నా వామిటింగ్ అయిపోతుంది అనమాట. అట్లా మార్పులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా, అవి మన మనకు కావాలి. మన మనసులో సపోజ్ నాకు అబ్బో ఈ కలర్ చీర లేదు బాగుంది కదా అనుకుంటే అది సడన్ గా నాకు వచ్చేదండి. ఆ కలర్ ఎవరో ఒకరు ఎట్లా వచ్చేది. అట్లా ఏదన్నా మనం అనుకున్నది కూడా అది అవుతుందండి. నేను థాట్ చెప్పాను పవర్. కదా, మెడిసిన్స్ కూడా మానేశాను. ఆ ఎఫెక్ట్ మానేసిన తర్వాత, మెడిటేషన్ మానేసిన తర్వాత 1 year నా ఎఫెక్ట్ ఉందండి. మందులు వాడకపోయినా అలా కూడా. ఇప్పుడు మనము ఆ స్థితికే వెళ్ళాలి. ఆ, ఇది సాధన. ఇప్పుడు మళ్ళా మనం మొదటి అవును. నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఉమ్. ఇప్పుడు మళ్ళా ఆ స్థితికి, ఆ వీడియోస్ నేను ఆ స్థితికి మనం వెళ్ళాలి ఇప్పుడు. నేను పొలిటికల్ గా ఎంత అజిటేషన్స్ అన్నీ చేశానండి, ఎంత మాట్లాడేదాన్నో. ఆ మెడిటేషన్ లో వచ్చినాక మౌనం వచ్చేసిందండి. మాటలనే ఆ, తగ్గిపోయినాయండి నాకు. ఇది ఇది మార్పు అంటే. మాటలు అస్సలు తగ్గిపోయినాయి. ఉమ్. అదేనండి నా అనుభవాలు. అవి ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు కానీ. ఓకే మేడం, ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ. కానీ అందరికీ చెప్పటం అండి, దయచేసి మెడిటేషన్ మానకండి, చెయ్యండి. నా అనుభవాలే ఆ, ఈ దీనికి ఎగ్జాంపుల్ అండి. అదే. ఓకేనండి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ అవునండి. మీరు వచ్చారు ఇన్ని రోజుల తర్వాత, మొదలు అవును. పెడుతున్నారు దీన్ని అంటే ఇంకా డిస్టర్బెన్స్ కంటిన్యూ అవుతుంది చేయండి. కదండి, దగ్గుతా ఉంటే, అందుకని రాలేదండి. ఓకే మేడం, కానీ మ్యూట్లో పెట్టుకొని మీ క్లాస్ వినడము, మెడిటేషన్ చేయడము అవన్నీ అయితే ఆపద్దండి. లేదండి. మ్యూట్ లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, ఓకే. కంటిన్యూగా చేయండి మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. నెక్స్ట్ అండి, ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్లాస్ ఈరోజు అని చెప్పాను కదా, కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవాలండి. ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏంటి, అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, ఎవరికి ఏం ఎక్స్పీరియన్స్ లేదా?
దిలీప్ కుమార్ గారు, ఇక్కడ కే అని పెట్టారు. స్వాతి, సంగీత, శివకుమారి, రియల్మీ, గంగమ్మ, రాము నాయకరు, జిట్టిజు, లతాశ్రీ అందరూ ఉన్నారు కదా క్లాస్లో. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ క్లాస్ ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా క్లోజ్ చేయాలా నేను? సార్ చూస్తారు మరి. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి గంగమ్మ గారు. మేడం గారు మాకు వీడియో ఆన్ అవ్వదులేండి. ఒక శివకుమారి నేను. చెప్పండి అమ్మా. మేము ఆడియో అయితే ఉంది కదా. నెలకి ఎక్కువైందండి మేడం గారు. క్లాస్ లోకి రాక అమ్మగారి బాగాలేక హాస్పిటల్లో ఉండి 4 రోజులు పైన అయింది. క్లాస్ రాక ఈ రోజే జాయిన్ అయ్యాను. ఓకే, మెడిటేషన్ అయితే చేస్తున్నాను. మెడిటేషన్ కూడా ఒక రోజు కుదురుతుంది, ఒక రోజు కుదరట్లేదులేండి చేయటానికి కూడా. హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి అట్లా బాగానే ఉందిలేండి. ఇందులోకి వచ్చాక బాగానే ఉంటుంది. మెడిటేషన్ అయితే చేస్తున్నాం అప్పుడప్పుడు. అంతకుముందు కంటిన్యూ చేసేవాళ్ళం, క్లాసుకి కూడా కంటిన్యూ వచ్చేది. పోయిన నెల 25 కాడ నుంచి 25 నెలకి ఎక్కువ అయింది అనమాట. క్లాస్ లోకి జాయిన్ అవ్వక కుదరక జాయిన్ అవ్వలేదు. చెల్లి కూడా జాయిన్ అవ్వట్లే, అజిత. ఇద్దరం జాయిన్ అవ్వకుండా హాస్పిటల్లోనే ఉన్నాం అమ్మ దగ్గరే. ఓకే ఓకే, ఇంకా సరిపోతుంది. కొంచెం పర్వాలేదు. మెడిటేషన్ చేసుకుంటా ఉండండి. ఖాళీ ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నాంలేండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. కే హ్యాండ్ రైస్ చేశారండి, అన్మ్యూట్ చేసుకోండమ్మా. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మైక్ బటన్ మీద క్లిక్ చేయండి. నమస్తే అండి. మాట్లాడండి. నా పేరు మాధవి. ఆ, ఏమంటారు, మా మెడిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే నేను 11th బ్యాచ్ అప్పటి నుంచి క్లాస్ అటెండ్ అవుతున్నాను మేడం. వెరీ గుడ్. ఈ జనవరిలో కూడా క్లాసెస్ అటెండ్ అవుతున్నాను, కానీ కొంచెం థియరీ క్లాసెస్ సరిగా వినలేకపోతున్నా, పని వలన అటు ఇటు తిరగడం వలన. కాకపోతే నా అనుభవం ఏంటంటే, మైగ్రేన్ ఉండే నాకు. కోవిడ్ అప్పటి నుంచి కొంచెం మైగ్రేన్ ఉండే, సివియర్ అయిపోయింది. కొంచెం ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు ఎప్పుడు వీక్లీ కంపల్సరీ 2-3 టైమ్స్ వచ్చేది. టాబ్లెట్ వేసుకోవాలి, పడుకోవాలి అని ఉండేది. కానీ ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవట్లేదు. బాగా సివియర్ అనిపిస్తేనే వేసుకుంటున్నా. ప్లస్ ఏమంటే ఇప్పుడు మంత్లీ 1 టైమే వస్తుంది. వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు మాత్రం మంత్లీ 1 టైం, లేదంటే ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి ఎండకి బాగా వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. అదొక అనుభవం చెప్పొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, బ్యాక్ పెయిన్ కూడా ఉండేది. ఎక్కువసేపు నిల్చున్నా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఇప్పుడు ధ్యానంలో ఏమంటే, ఒక్కొక్కసారి ఇట్లా ఏమంటారు, మన శివలింగం చుట్టూ ఇట్లా సర్పం ఉంటది కదా, అది ఒకసారి కనబడింది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ లో కూడా ధ్యానంలో ఉండేటప్పుడు ఫేసెస్ కనిపిస్తున్నాయి, కానీ అవి ఏంటి అనేది క్లియర్ గా నాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అదే క్వశ్చన్ వేయాలి. మీరు ఎందుకు కనిపిస్తున్నారు, నాకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు కదండి. మనం చేసే సాధన పెరిగే కొద్దీ మన వైబ్రేషన్స్ వాళ్ళ వరకు వెళ్తాయి. కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవుతుంది ఆ సోల్ అనేది. అలా అయినప్పుడు వాళ్ళు కనిపించడం జరుగుతుంది. అప్పుడు మనం మీరు ఎందుకు కనిపిస్తున్నారు, నాకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు క్వశ్చన్ చేయొచ్చు. స్వెట్ వస్తుంది మేడం. మంచి స్థితికే చేరుకున్నారమ్మా, చాలా అద్భుతంగా ఉంది. అయితే కొంచెం సాధన కూడా పెంచండి. అంటే మీకు వీలైతే ఒక సిట్టింగ్ లోనే ఎక్కువ టైం 3 hours అట్లా కూర్చునేదానికి చేయండి. అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ 1 monthకు ఒకసారి కానీ, లేదు మధ్యలో ఎప్పుడన్నా వస్తుంది అంటున్నారో, అది కూడా ఇంక రాకుండా పోతుంది. ఇప్పుడు ఒక్కసారి కూర్చుంటే ఒక 2 గంటలు, ఒకసారి కూర్చుంటే ఒక 3 గంటలు ఇలా చేసినా కూడా మోస్ట్లీ ఆ లోపల ఎథరిక్ బాడీలో ఎక్కడైనా ఉన్న బ్లాక్స్ కూడా అవి కూడా క్లియర్ అయిపోతాయి. అవి ఉన్నప్పుడు మనకి బయటికి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇబ్బందులు. అవి తగ్గుతా పోయినాయి అంటే, ఆ బ్లాక్స్ తగ్గుతా పోయినాయి అంటే ఈ పెయిన్స్ కూడా తగ్గుతా పోతాయి. అయితే ఇంకొంచెం సాధన పెంచినారంటే, ఒక సిట్టింగ్ లోనే ఎక్కువసేపు కూర్చునేటట్టు చేశారంటే, మీరు ఏదైతే 1 month అంటున్నారో అది కూడా రాకుండా పోతుంది.
తిమ్మిర్లు కూడా బాగా వస్తున్నాయి మేడం. ఉమ్, ఓ ఏమంటే మళ్ళీ ఎవరైనా చెకింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు అని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అమ్మో ఏం అడుగుతారో ఏమో అన్న భయం ఉంటుండే. ఉమ్, ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్దాంలే అనిపిస్తుంది. అప్పుడేమో ఉమ్, అబ్బా వెళ్ళినా కూడా కొంచెం ఒకలాగా భయం అయ్యేది. అమ్మో ఏం క్వశ్చన్స్ వేస్తారో ఏముంటుందో ఏందో అని ఉమ్, అయిపోయేది. ఒక టెన్షన్ లాగా ఫీల్ అయ్యేది. ఉమ్. ఇప్పుడు మీటింగ్ అంటే భయం లేదు. ఎవరైనా వస్తారు అన్నా కూడా అంత ఎఫెక్ట్ గా భయం కావట్లేదు. ఆ ధ్యానులకు ఫస్ట్ పోయేది భయమేనంట. ధ్యానం చేస్తున్నాము అంటే మనలో ఉండే భయం ఫస్ట్ వెళ్ళిపోతుందంట. అది ఫస్ట్ నాన్న పాయింట్. నాన్న కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఉమ్, ప్లస్ పిల్లల మీద కూడా కొంచెం అప్పుడప్పుడు అరిచేది. ఇప్పుడు ఆ కోపం కూడా కొంచెం తగ్గింది. ఉమ్. ఇంకా పెద్ద అనుభవం కదా ఇది, కోపం తగ్గడం అనేది. కోపం గ్రేట్ చాలా కదా. వరకు తగ్గింది. ఉమ్, కాకపోతే ఇక వాళ్ళని వీళ్ళని ఏం అనలేను కానీ నాలో నేనే కొంచెం అంచుకొని ఉంటున్నాను అంతే. వాళ్ళ మీద ఏం చూపించట్లేదు. ఉమ్. కోపం వస్తే మాత్రం గట్టిగా అరిచి అది చేసేది కానీ ఇప్పుడైతే అరవట్లేదు. పర్వాలేదు, వెరీ పోనీలే గుడ్. అని గమ్మున ఉండేసి వాళ్ళే లేస్తారులే అన్నట్టు ఉంటుంది. ఉమ్, మా సార్ కూడా ధ్యానంలో కూర్చుంటారు కానీ పాప కూర్చుంటుంది కానీ బాబే కూర్చోవట్లేదు. నేను కూర్చొని ఉన్నావు నన్ను ఎందుకు కూర్చోబెడుతున్నావు అంటున్నాడు. ఉమ్, కొంచెం బాబుతోటే ప్రాబ్లం ఉంది. అది కూడా చూడాలి. ఉమ్. మీరు ఆ బాబు సోల్కు చెప్పండి అంతే. మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు తను కూడా మెడిటేషన్ చేయాలి అని చెప్పుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. హెల్త్ మేడం, చిన్న ప్రాబ్లమ్. చిన్న వివరణ ఇస్తాను దీనికి. ఆమెకు సర్పం కనిపించింది కదా, ఎస్ సార్, ఎస్. సర్పం ఏంటంటే కుబుసాన్ని వెళ్తుంది ఎవ్రీ మంత్ కి. సార్ అంటే దాని పాత అలవాట్లను, పాత ఏదైతే ఇవి ఉంటాయో ఆలోచనలు ఉంటాయి కదా, అది వదిలేసేయాలన్నట్టు. వదిలేసి కొత్తగా మనకి ఏదైతే మంచిగా ఉంటాయో వాటిని, అలవాట్లు కానీ ఆలోచనలు కానీ మీరు చేసినప్పుడు అది ఇండికేషన్ చేయాలని. ఓకే. ఆ మార్పు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ తిమ్మిరి అంటున్నారు కదా, అవును మీకు బ్లడ్ కౌంట్ ఎంత ఉంది మీకు? సార్. బ్లడ్ కౌంట్, హెచ్బిఏ. ఇది హెచ్బి 10 హెచ్బి గ్రామ్స్. కాదు, ఇది హిమోగ్లోబిన్. అదే హిమోగ్లోబిన్ 10 గ్రామ్స్ ఉంది సార్. తక్కువ ఉంది కదా, మీకు తిమ్మిరి రాక ఏమొస్తుంది? అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే తిమ్మిర్లు వస్తున్నాయి. అట్లా అవును, వేరే ధ్యానంలో ఎక్కువసేపు మీరు ధ్యానంలో అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చుంటారు కదా, కూర్చుంటాను. మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది కదా, తక్కువనే ఉంది కదా. క్యూర్ అవ్వటానికి ఏమన్నా ఉంటుంది? సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యేందుకు మీకు ఏంటంటే మీకు ఆ మూలాధార చక్రం ఉంది కదా, దానికి సంబంధించిన ఎర్రటి పళ్ళు, ఆ తర్వాత ఐరన్ జనరేట్ చేసేందుకు ద్రాక్ష, ఖర్జూరాలు, బీట్రూట్, బెల్లం, అన్నము ఇలాంటివన్నీ తింటే మీకు ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి, తర్వాత స్వాదిష్టాన చక్రం కూడా ఉంటుంది కదా, అది కూడా యాక్టివేట్ అయ్యి అప్పుడు ఏమవుతుందంటే మీకు రక్తం సర్క్యులేషన్ అనేది, బ్లడ్ మాంసానికి సంబంధించింది, మన ఫ్లెష్ ఉంటుంది కదా బాడీలో, రక్త కణాలు ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఆరెంజ్, నారింజ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి తర్వాత బొప్పాయి, అదే ఆరెంజ్ కలర్ లో ఉండే ఫ్రూట్స్, ఆరెంజ్ కలర్ లో వెజిటేబుల్స్, తర్వాత అవి అలాంటివి మీరు తిన్నప్పుడు ఆకుకూరలు, ఏవైతే ఐరన్ ఓరియంటెడ్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో అప్పుడు మీకు ఎనిమిక్ అనేది పోతుంది. ఆ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ తిమ్మిర్లు అనేది పోతాయి. ఇంకోటి ఏంటంటే సరిపడా వాటర్ తీసుకోవాలి. అంటే మీకు మూలాధార చక్రంలో, స్వాదిష్టాన చక్రంలో మీకు అప్సెట్ ఉంది, దానికి సంబంధించిన ముద్రలు, ఫుడ్ హ్యాబిట్స్ 2 తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు కోపం వస్తుందా ఎప్పుడైనా? ఇప్పుడు వస్తలేదు సార్. అంతకు ముందు చాలా కోపం అరిచేది పిల్లల మీద కానీ ఇప్పుడు మాక్సిమం తగ్గింది. ఇంకోటి కోరికలు అప్పులు ఉన్నాయి సార్. అంటే మనకు తీరని కోరికలు అలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ స్వాదిష్టాన చక్రం అప్సెట్ అవుతుంది. అంటే మీకు ఆ నీటికి మీకు వీలైనప్పుడు భూమి మీద కూర్చోండి, నేల మీద. కిందనే కూర్చుని ఒక డ్యూటీలో మాత్రం ఫ్రీ టైంలో చైర్లో కూర్చొని చేస్తా సార్ ధ్యానం. ఇంట్లో ఉంటే మాత్రం కిందనే. తర్వాత గార్డెన్స్ కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేసినటువంటి, ఇంట్లో కూడా చెప్పులు వాడకండి. ఇంట్లో వాడం సార్. ఓకే. ఇప్పుడు అనుసంధానం చేసే పనులు, గార్డెనింగ్ చేయండి. ఆనందంగా ఉండాలి ఎప్పుడు కానీ.
అదొకటి. రెండోది ఇంకా వీలైతే మీకు ఇంట్లో భూమి నీట్‌గా క్లీన్ చేసుకొని కావాలంటే ఒక 10, 15 నిమిషాలు పడుకోండి వెల్లకిలా. అప్పుడేంటి చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి. ఏమన్నా భూమాత ఏం చేస్తుందంటే మీరు స్టాండింగ్‌లో ఉన్నప్పుడు మీకు అరికాల్లో 3 చక్రాలుంటాయి. ఆ 3 చక్రాలు దాంట్లో నెగటివిటీ మొత్తం బయటకి తీసేసుకుంటుంది. మీకు పాజిటివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. భూమాతతో అనుసంధానము, తర్వాత గార్డెనింగ్ ఇది ఎప్పుడైతే చేస్తారో మీకు రక్త సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇంకోటి ఈ కోపము, ఆవేశము, కోరికలు ఇలాంటివన్నీ నీటితో అనుసంధానం చేయాలి. నీటితో అనుసంధానం చేయాలంటే మీకు స్విమ్మింగ్ వీలైతే స్విమ్మింగ్ చేయండి. లేకపోతే ఒక టబ్‌లో వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే గోరువెచ్చని నీళ్ళతో కాళ్ళు పెట్టుకొని కూర్చోండి ఒక 10, 15 నిమిషాల్లో. ఎప్పుడు వీలైతే అప్పుడు. అంటే భూమి, ఈ 2 అనుసంధానం చేస్తే మీకున్న సమస్యలు ఇంకా మళ్ళీ రావు. ఇంకోటి నీరు ఎక్కువగా తాగాలి. వాటర్ అయితే తక్కువనే తాగుతుంది సార్. ఎక్కువ తాగాలి. మీకు మీకు క్రాంప్స్ కూడా వస్తాయి తక్కువ తాగితే. అంటే చేతులు లాగినట్టు కావటం ఇలాంటివన్నీ అవుతాయి. సో కాబట్టి వాటర్ తాగాలి. ఇంకా మీకు అదొకటి. ఇంకా వీలైతే అంటే రోజుకు 2, 3 సార్లు స్నానం చేయండి, పొద్దున సాయంత్రము. ఓకే సార్. అప్పుడేంటంటే 75% 75-80% ఆఫ్ ద బాడీ వాటరే ఉంటుంది కదా. అవును. మనం స్నానం చేసి మురికిపోతుంది అనుకుంటాం. మురికి కాదు, ఆ శ్వేత గ్రంథాల ద్వారా ఆ వాటర్ మన బాడీలో ఇన్సర్ట్ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే బాడీ ఎనర్జెటిక్గా, మీకు స్నానం చేసిన తర్వాత మీకు ఎనర్జెటిక్గా అనిపిస్తుందా లేదా? అవును, అనిపిస్తుంది. అంటే మురికిపోవటంలో ఎనర్జీ ఎక్కడ వస్తుంది? అంటే మనం నీటితో అనుసంధానం చెందుతున్నాం. ఓకే సార్. స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా అలసిపోవాలి, కానీ అలసిపోరు. ఎందుకంటే ఆ 80% ఆఫ్ ద బాడీ మీకు నీటితో ఉంటుంది కదా. అవును సార్. అప్పుడు అనుసంధానం చెందినప్పుడు ఏంటంటే మీకు ఆ బ్యాలెన్స్ అయిపోతుంది అంతా. డైజెషన్ ఎలా ఉంది మీకు? డైజెషన్ బాగానే ఉంది సార్. అయితే ఈ 2 చక్రాలు మీరు బ్యాలెన్స్ నీటితో భూమితో అనుసంధానం చేసుకుని దానికి సంబంధించిన రెడ్, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీలైతే జ్యూస్ తాగండి. ఇది బీట్రూట్ తాగండి. తీసుకొని తాగేది ఇప్పుడు 1 month 2 months అవుతుంది సార్. మార్నింగ్ అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల బస్సెస్ సరిగా ఉండవు కాబట్టి ఆ టైంలో జ్యూసెస్ తాగట్లేదు ఈ 2 months. ఒక పని చేయండి, మీకు ద్రాక్ష పళ్ళు, మీకు కిస్మిస్ దొరుకుతుంది కదా. అవును సార్, దొరుకుతుంది. ఖర్జూరాలు దొరుకుతాయి కదా, ఓకే. లైన్ డేట్స్ అలాంటి బాక్స్లో పెట్టుకోండి. టిఫిన్ చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు తినండి. ఓకే సార్. అదే ఎక్కడ తినాలండి? ఎవరే మిమ్మల్ని ఉండదు కదా. అవునవును. డ్రై ఫ్రూట్స్ ఆర్ ది బెస్ట్ సొల్యూషన్ మనకి ఇలాంటి వాటిల్లో. ఓకే సార్. మీరు నక్సలైట్స్ ఫుడ్ అంటారు, ఎందుకంటే నక్సలైట్స్ వాళ్ళు అక్కడ వంట వండుకున్నారనుకోండి, ఆ పొగను బట్టి అందరు పట్టుకుంటారు కదా. వాళ్ళు తినేదంతా డ్రై ఫ్రూట్సే. ఏం చేయరు, అప్పుడు నీళ్లు తాగుతారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. సో మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అందులో, డ్రై ఫ్రూట్స్. సో మీకు వీలైతే రాత్రిపూట నానబెట్టి ప్రొద్దున తినండి. లేకపోతే ఇలా ఇవి ఉన్నాయి కదా ఖర్జూరాలు, తర్వాత ద్రాక్ష మాత్రం రెగ్యులర్గా తినండి. ఒక రోజు 15-20 2 ద్రాక్షలు తినండి. బ్లాక్, తర్వాత ఇది మామూలుది. బ్లాక్ వచ్చేసి కాల్షియం పెంచుతుంది. ఇలా తెల్ల నువ్వులు ఉంటాయి కదా, నువ్వుండలు తినండి. అందులో బెల్లం ఉంటుందిగా, అవును, ఐరన్ కదా. ఉంటది. నువ్వులు కాల్షియం కదా. అవును సార్. మీకు ఇది మనకి భగవంతు ఇచ్చిన హాని. ఇంకోటి తేనె అమృతం అంటారు. మీరు నానబెట్టినప్పుడు అవి తినేప్పుడు దాంట్లో తేనె కలుపుకొని తినండి. ఓకే సార్. ఫ్లాక్ సీడ్స్, అవిసెలు ఉంటాయి కదా, మెంతులు, నానబెట్టుకోండి. మెంతులు కూడా నానబెట్టుకోవాలా సార్? నానబెట్టుకొని తింటే మంచిది. అదే అంటే మనకు చేదు ఒకటి ఉంటే, ఇంకోటి ఏంటంటే ఆ నీరు కూడా తాగేస్తాం. మీరు నానబెట్టినప్పుడు కడిగేసి
మెంతులు, తర్వాత ఈ అవిసెలు, తెల్ల నువ్వులు, నెక్స్ట్ ఈ మోకాళ్ళ నొప్పులు అవి పోవాలంటే మహాబీర గింజలు. సార్ ఏంటి సార్ అవి? మహాబీర గింజలు మోకాళ్ళ నొప్పులు పోవాలంటే. మహాబీర గింజలు అంటే మహాబీర గింజలు అంటే అవి మీకు నల్ల నువ్వుల మాదిరే ఉంటాయి షేప్, కాకపోతే నీళ్ళలో వేసినప్పుడు సబ్జా గింజల్లాగా అవి తేలుతూ ఉన్నట్టుగా తెల్లగా అవుతాయి. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి గూజు వస్తుంది అందులో. అవి చూడలేదు, ఇవి చూసాను. చేలల్లో ఉంటాయండి మహాబీర గింజలు, అంటే చేలల్లో చెత్తలాగా మొలుస్తుంది, చెత్తలాగా బీకేస్తారు అవి అనమాట. అట్లాంటి అవి అంటే ఇప్పుడు మనకు చెత్తలా కాదు, మంచి రేట్ ఉన్నాయి. అసలు ఇదివరకు చేలల్లో ఎక్కువ మొలుస్తాయండి అవి, చేలల్లో వ్యవసాయాలప్పుడు అవి బాగా మొలుస్తాయి. స్మెల్ వస్తుంది పచ్చాకప్పుడు, తర్వాత ఇత్తనాలు అవుతాయి అనమాట. విత్తనాలు సేమ్ సబ్జా గింజలు లాగానే ఉంటాయి, మన అలాగే ఉంటాయి, చేలల్లో మొలుస్తాయి ఎక్కువగా. అవి కలుపు మొక్కల్లాగా అంటారు అవి. అది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకని చియా సీడ్స్ వస్తాయి. తర్వాత మీకు ఇవి ఉన్నాయి కదా పుచ్చ గింజలు, నెక్స్ట్ ఇవి ఏమంటారు మన గుమ్మడి గింజలు, తర్వాత మనకు తలనొప్పి ఎలాంటి సంబంధం అయితే ఆక్రోట్. అంటే తలకు సంబంధించిన అయితే ఎలాగ అంటే మీకు ఏది వీలైతే అది, అన్నీ చేయాలని లేదు. ఇవి నానబెట్టాల్సినవి కొన్ని ఉంటాయి, నానబెట్టినవి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు పచ్చి ఖర్జూర తీసుకుంటే నానబెట్టాల్సిన అవసరం లేదు, ఎండు ఖర్జూర తీసుకుంటే నానబెట్టుకోవాలి, పచ్చి అయితే అవసరం లేదు. సో మీకు పచ్చి డైరెక్ట్ తీసుకోండి. ఎనీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి, ఇంకా మీకు ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఎనర్జెటిక్ అంటే మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటారు. తర్వాత ఈ వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, పల్లీలు, అవి నానబెట్టి తినండి. ఒక 8 hours నానబెట్టాలి వాటిని. ఆ తర్వాత తీసేసి పొట్టు తీయకుండా అలానే తినండి. మీకు టేస్ట్ కావాలనుకుంటే తేనె కలుపుకోండి, చాలా ఎనర్జెటిక్ అది. ఇంకా మీకు ఫుడ్ తిన్నా తినకపోయినా ఇట్ విల్ సబ్స్టిట్యూట్. అంటే ఒక గుప్పెడు వేరుశనగ గింజలు తిన్నారంటే దట్ ఈక్వల్ టు 1 kg మటన్, అంత ప్రోటీన్ ఇందులో. నానబెట్టినాయి అనేది. సో ఇవన్నీ మీరు అవి వాడుతూ మీరు మెడిటేషన్ చేస్తే మీకు 2 రకాలుగా ఇంకా మీకు సమస్యలు అంటూ ఉండవు. చూడండి 10-15 రోజుల్లోనే మాకు మార్పు కనిపిస్తుంది. మాస్టర్, ఇది వాళ్ళ ఒక్కరికే కాదండి, కూర్చున్నప్పుడు మాకు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ డైట్ ఏదైతే సార్ చెప్పారో అద్భుతమైన పరిహారం అండి. అందరూ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి చాలా అద్భుతమైన, కూర్చోడానికి ఎనర్జీ కూడా శరీరానికి కావాలి కదా, ఇవన్నీ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ తీసుకుంటూ ఫాలో అయ్యారంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. మేడం గారు ఒక డౌట్ అడిగారు, దాంతో చూడండి ఎన్ని విషయాలు బయటకు వచ్చాయో తన ఎక్స్పీరియన్స్ వల్ల. అట్లా ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. క్లాస్కు వచ్చినాము ఇన్ని రోజులు, మేము ఇన్ని రోజులు కష్టం లేకుండా ఏది ముందుకు రాదు కదా, దీని వెనకాల ఎంతమంది శ్రమ చేస్తూనో ఈ క్లాస్ మొదలయ్యేది. అలా మొదలవుతున్నప్పుడు దీన్ని ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా 365 రోజులు, ఇంతవరకు 21 days ఉండే 365 days తీసుకొని వస్తున్నాము అంటే ఇంతమంది ఉండి ఎవరి కోసం చేస్తున్నాం? అందరూ బాగుండాలి అని చేస్తున్నాము. మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఏం అనుకూలము అననుకూలం అయినా కూడా మనకు వచ్చి టయాన్ని క్లాస్ చెప్తున్నారు. ఒక లైక్ ఇవ్వండి, అది ఆ చెప్పిన సబ్జెక్ట్ నలుగురికి పంచండి. అలాగే మీరు ఇన్ని రోజులు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మేము మెడిటేషన్కి ఈరోజు వచ్చాము, ఇన్ని రోజులు అయింది, మాకు ఇలా ఉంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. సారు ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఓకే వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, ఈ మార్పులు వచ్చాయి అంటే హ్యాపీ కదండి ఎవరికైనా కానీ. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ఓపెన్ చేసుకోవాలి వీడియోస్. అలా వీడియోస్ ఆన్ చేసుకోకుండా ఉంటే ఏం తెలుస్తుంది? నేను 11th క్లాస్
స్టార్ట్ అయినప్పుడు ధ్యానంలో ఫస్ట్ యాడ్ చూసాను మేడం. మీది యాడ్ చూసినప్పుడు ఏమైందంటే ఇది ఫ్రీ ధ్యానం కదా, సరే చూద్దాం ఏమైతుందిలే, క్లాస్ అటెండ్ అయిదాము అని అనుకున్నాం. ఫస్ట్ రోజు శివ సార్ అని ఆ మాస్టర్ తీసుకున్నారు కదా, ఆ సార్ ఏం చెప్పారు, మీ మనసులో ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరిక ఫస్ట్ అనుకొని ధ్యానం స్టార్ట్ చేయండి అన్నారు. అయితే అప్పటికి మా సార్ ఏంటంటే సస్పెండ్ అయ్యి ఉన్నారనమాట, 1.5 year అయింది. సరే చూద్దాం, ఒకవేళ ఇది నెరవేరింది అనుకో ధ్యానం కంటిన్యూ చేద్దామన్న ఆలోచన కొద్దీ నేను జాయిన్ అయ్యాను మేడం ఇది క్లాస్ అసలు. సో ధ్యానం నాకు అసలు ఏం తెలీదు, ధ్యానం స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ వైట్ పేపర్ ఒక్కటే కనబడింది. ఎందుకు ఇట్లా వైట్ పేపర్ కనిపిస్తుంది, అసలు ఏంటిది ఇది అని చెప్పేసి మళ్ళీ నాది నేనే క్వశ్చన్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ అటెండ్ అయ్యాను. నెక్స్ట్ డే క్లాస్ అటెండ్ అయ్యేసి నాకు ఇప్పుడు కూడా మళ్ళీ వైట్ పేపరే కనబడింది. మా సార్తో డిస్కస్ చేశాను, ఇట్లా వైట్ పేపర్ కనబడింది అంటే మా సార్ కొంచెం ఆధ్యాత్మికంగా తెలుసు. ఇట్లా వైట్ పేపర్ కనబడుతుంది, ధ్యానం చేస్తే ఏంటి అని అంటే ఏమో ఏదైనా న్యూస్ లేకుంటే ఏదైనా తెలుస్తుందేమో అని అనుకున్నాం. సో 5 days అయింది మేడం అట్లనే. 6th day రోజు మా సార్కి ఆర్డర్ వస్తుంది ఇట్లా అనుకున్నారు, డిస్కస్ అయింది అని చెప్పేసి ఆర్డర్ రిలీజ్ చేశారు మేడం మా సార్కి. సో అప్పుడు అనిపించింది ధ్యానంలో ఉంటే కొన్ని కొన్ని సాధించవచ్చు అన్న ఆలోచన వచ్చేసింది. అదే కంటిన్యూ చేస్తున్నా మేడం. ఇదైతే ఫస్ట్ అనుభవం ఉన్నది. ఇక మిగతా అన్ని తర్వాత తర్వాత వచ్చేసినాయి మేడం. ఫస్ట్ ఆయనకి జాబ్ రావాలన్న థాట్ తో కూర్చున్నాను నేను. సో ఇవి కూడా అన్ని కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో నేను కూడా అనుకుంటున్నాను కొంచెం మీరు అందరు క్లాస్ చెప్తాంటే కూడా బాగా అనిపిస్తుంది, కానీ ధైర్యం సరిపోదు, మాట్లాడలేను. అందుకే సమగ్ర జీవన శైలి తీసుకోండి. ఈ రోజు చెప్పారు కదా ఇట్లా చిన్న చిన్నవి, దాంతో మొదలు పెట్టండి మేడం. దాంతో మొదలు పెట్టారంటే అది ఒక 10 minutes కదా. మీకు తెలిసిన చిట్కాలు లేదు, మేము పంపించమని ఏమన్నా పంపిస్తుంటాము. ఇప్పుడు మేడం గారికి కూడా మేము అందరికి షేర్ చేస్తూ ఉంటాం, అవి వాళ్ళు చెప్తారు వచ్చి. అట్లా మీరు మాకు వాట్సాప్ చేశారంటే మీరు చెప్తామని మీకు కూడా పంపిస్తాం ఒక సబ్జెక్టు. ఆ వీడియోస్ నోట్ చేసుకొని మీరు చెప్పచ్చు అనమాట. అట్లా లేదు ఇంకా యూట్యూబ్లోనో ఎక్కడన్నా మంచి మంచి వీడియోస్, హెల్త్ టిప్స్ అన్నీ దొరుకుతుంటాయి. అలాంటివి కూడా తీసుకొని వచ్చి నోట్ చేసుకొని ఇక్కడ చెప్పచ్చు అనమాట. కాబట్టి ఇంకా కొత్త కొత్త పుస్తకాలు కూడా దొరుకుతుంటాయి ఆన్లైన్లో, కొత్త కొత్త సమాచారం ఉంటుంది, హెల్త్ పరంగా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనము నోట్ చేసుకొని ఇక్కడ చెప్పచ్చు. దాని ద్వారా ఎంతో మందికి బాగా అవుతుంది కదా, మన కర్మలు కూడా తొలగిపోతాయి కదా, ఇది కూడా ఒక సేవే కదా. అట్లా అనమాట. ఓకేనా, చిన్న చిన్నవి మొదలు పెట్టండి. ఇంకో విషయం మేడం, మన అస్పష్టంగా కళ్ళలో కనిపిస్తున్నారు, స్వప్నంలో కానీ లేకపోతే ధ్యానంలో కనిపిస్తున్నాయి అంటే ఇండికేషన్ ఏంటంటే మన ఎనర్జీ సరిపోవట్లేదు ఆ క్లారిటీ వచ్చేందుకు. ఇంకా 6 రోజుల సాధనే కదా సార్, అప్పుడు ఎక్కువ చేయాలి, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ టైం చేయాలి. 6 days లో తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ అది, జాయిన్ అయిన 6 రోజుల ఎక్స్పీరియన్స్ అంతే. అప్పుడు అందులో పాజిటివ్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఇండికేటివ్ గా ఆమెను గైడ్ చేస్తున్నాయి. అది ఇంకా 6 రోజులకే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయింది కదా. అవును, అదే అనమాట. తోటి ఆమె ఇంప్రూవ్ చేసుకుంది అనుకోండి. అదే ఇప్పుడు 11 అంటే ఇప్పుడు 17th batch సార్, మోస్ట్లీ 6 months అయింది ఇప్పటికి. అదే బికమ్ ది ఎన్లైటెన్డ్ మాస్టర్ ఇదే కంటిన్యూ చేస్తే. ఎస్ సార్, ఎందుకంటే ఆ సైన్స్ అలా వస్తుంది ఇండికేటివ్ గా. అది షీఈస్ బీయింగ్ గైడెడ్ బై ది సైన్స్. దాన్ని అర్థం చేసుకుంటే షీ విల్ బికమ్ ది ఎన్లైటెన్డ్ మాస్టర్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకున్నారండి. ఇంకా ఎవరైనా అనుభవాలు, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, మీరు క్లాస్కి వస్తున్నారు, వింటూ ఉన్నారు, అనుభవాలు చెప్పండి అంటున్నాము. ఇంకేం చేస్తాం. ఓకే అండి, రేపటి నుంచి మార్నింగ్ సెషన్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది, పొద్దున్నే 5 నుంచి 7 వరకు. అందులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ. అందులో యోగా కూడా ఉంటుంది, 20 minutes యోగా, 10 minutes ప్రాణాయామ ఉంటుంది. కాబట్టి అందులోనూ జాయిన్ అవ్వచ్చు. అలాగే మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్తారు. అలాగే 11 గంటలకు బ్యాచ్ ఉందండి, ఒకటి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం మనకు ఎక్కువ మెడిటేషన్ జరగకపోవచ్చు, స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ టైం 1/2 hour ఉంటుంది, ధ్యానం చేసుకున్న అవకాశం ఉంది. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా జాయిన్ కావచ్చు. ఓకేనా.
థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తాయి, మంచి మంచి మాస్టర్స్ వస్తారు. అలాగే మనకు ముద్రా థెరపీనే, ఓన్లీ ముద్రా థెరపీతోనే ఎన్నో హెల్త్ ఇష్యూస్ పోగొట్టచ్చు అని ఈ ఒక 1/2 అవర్ క్లాస్ అనేది ఉంటుందండి, ఓన్లీ ముద్రా థెరపీ. ఇది మోస్ట్లీ మనకు 8:30 నుంచి 9 వరకు పెడితే అవకాశం ఉంది, సోమవారం నుంచి వీలైతే. ఒక 1/2 అవర్ క్లాసు అద్భుతము. మోస్ట్లీ ఒక 25 హెల్త్ ఇష్యూస్ పోగొట్టడానికి మేడం వచ్చి చెప్తారంట. ఒక మేడము 25 days కంటిన్యూగా ఉంటుందంట సెషన్. అది సార్ కన్ఫర్మ్ చేస్తాను అన్నారు. ఉంటే మనకు ఇది క్లాస్కు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక 1/2 అవర్ ముందే పెట్టడం జరుగుతుంది. 25 హెల్త్ ఇష్యూస్ పోగొట్టడానికి 25 ముద్రాస్ అని కంటిన్యూగా క్లాస్ ఉంటుందంట. 8:30 నుంచి 9 వరకు ఉండొచ్చు. వీలైన వాళ్ళు ఆ క్లాస్లో జాయిన్ అవ్వచ్చండి. ఇదే లింకే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇలా ముందే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు యాక్చువల్గా క్లాస్ టైము 9 to 9:30నే, కానీ మనకు 9 to 9:30 సరిపోవట్లేదు. వచ్చి స్పీచ్ చెప్పాలన్నా 2 సమగ్ర జీవన శైలికి 9:40 అయిపోయింది. మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయ్యేసరికి 10 దాటిపోతుంది. ఇంకా మెడిటేషన్ అనేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి దీనికోసం ముద్రాస్ క్లాస్ కోసము ఒక 1/2 అవర్ ముందే జాయిన్ అవ్వచ్చు. ఒక 25 days 25 ముద్రాస్ హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో వాటికి అన్నింటికి రిలేటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా పొద్దున పూట యోగా ఉంటుందండి. యోగా కావాలి, వెయిట్ లాస్ కావాలి, హెల్త్ బాగా బలంగా దృఢంగా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా యోగా సెషన్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా మాస్టర్స్? 11 గంటలకు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇంకా సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. చెప్పండి. నా పేరు వచ్చేసి సతీష్ కుమార్ మేడం. ఎస్ సార్. మేడం వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఉంది సార్, ఉంది. చెప్పండి. మేడం నా పేరు వచ్చి సతీష్ కుమార్. ఎస్ సార్. నేను పత్రిజీ ధ్యాన కేంద్రంలో 4 months నుంచి, November 1st నుంచి నేను ధ్యానం చేస్తున్నాను మేడం. ఓకే సార్. నాకు అంతకు ముందు వచ్చేసి నేను ఆప్టోమెట్రిస్ట్, ఎల్లిప్రసాద్ హాస్పిటల్ ఆప్టోమెట్రిస్ట్ గా నేను జాబ్ చేస్తాను. ఓకే సార్. ఓపీ చూడటంలో ఇరిటేట్ గా ఫీల్ అవ్వడం కానీ, పేషెంట్లని విసుక్కోవడం కానీ అట్లాంటివి నేను చేసేది. ఈ November 1st నుంచి నేను ధ్యానం చేస్తుంటే నాకు మెల్లిమెల్లిగా పేషెన్స్ అనేది నాకు ఎక్కువ వచ్చింది. అంటే కోపగించుకోవడం తగ్గిపోయింది. మళ్ళీ చిన్నగా నాకు మేడం సోరియాసిస్ అనేది స్టార్ట్ అయింది. చిన్నగా అరచేతిలో సోరియాసిస్ స్టార్ట్ అయింది. నేను కరెక్ట్ 1.5 months 41 days అయిపోయిన తర్వాత నాకు సోరియాసిస్ అనేది క్లియర్ అయిపోయింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నేను అది గొప్పగా చెప్పుకోవచ్చు మేడం. అంతే కదా, మందు లేదు అంటారు, చాలా పెద్ద సమస్యగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది క్లియర్ అవ్వడం అనేది కూడా గొప్ప విషయం. ఎస్ సార్. అది నాకు, నేను ఎప్పటికైనా కూడా అది మర్చిపోలేని అనుకోవచ్చు మేడం. అంతే కదా సార్, అది స్కిన్ మీద వచ్చినప్పుడు ఎంత పరిస్థితి ఎలా అనిపిస్తుంది కదా, మానసికంగా కూడా. అరే ఏంట్రా బాబు, అది పోదు మేడం, అది లైఫ్ లాంగ్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది సార్. చాలా మందిలో నేను మెడిటేషన్ చేసే వాళ్ళలో చాలా మందికి ఈ అనుభవం చూశాను సార్. ఎక్స్పీరియన్స్ మీదైతే. అందుకే సార్ నలుగురికి తెలియాలి. దాని నుంచి భయముతో ఉంటారు, ఒక్కొక్క రకమైన దీంతో ఉంటారు. చూడండి, ధ్యానం వల్ల ఇన్ని మార్పులు వస్తాయి అని తెలుసుకొని వాళ్ళు కూడా ఇంకొంచెం సాధన చేయడానికి కూడా వస్తారు కదా సార్. అందుకే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి పాఠం అవుతుంది. అందుకే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అనేది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే ఇంకా పేషెన్స్ పట్ల ఎంత ఓపికగా ప్రేమగా ఉన్నారు అంటే అవతల వాడికి మీ మాటలతోనే సగం మీ మీద ధైర్యం వచ్చేస్తుంది సార్. సమస్య ఉన్నా కూడా, ఎంత సమస్యతో వచ్చిన వాళ్ళైనా ఆ డాక్టర్ మాట్లాడే, ప్రేమగా మాట్లాడే ఆ 4 మాటలతోనే సగం జబ్బు తగ్గిపోయినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఇంకా అద్భుతం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది మేడం. అంతే సార్, అలా చేస్తూ వస్తే మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది. చిన్న విషయానికైనా కూడా విసుక్కునేది. ఇప్పుడు వాళ్ళకి చక్కగా వివరించి
అంటే ఎంత అట్లే సార్ కూల్ మీరు అంటే ఇక నా మెడిటేషన్ దాంట్లో కూడా అసలు చేయమని కల్మషం వీలైతే లేనంత సలహా ఇవ్వండి. కల్మషం లేనంత గుణం వచ్చేసింది మేడం. సార్ సగం వాళ్ళకు దాంతోనే సగం హ్యాపీగా రిలీఫ్ వచ్చేస్తుంది సార్ పేషెంట్స్ కు. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను అంత కూల్ గా మాట్లాడడానికి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది అది అనాథ చక్రం ఓపెన్ అయింది మేడం. సార్ ఓపెన్ కావటం వల్ల ఈ సర్క్యులేటరీ ఫోర్స్ ఉంటాయి కదా, సార్ అప్పుడు అన్కండిషనల్ గా బిహేవ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ కదా, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ అదే అలా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా సోరియాసిస్ ఒకటి, అది ఇట్ ఈస్ రిలేటెడ్ ఆర్గన్ వచ్చేసి స్కిన్ అనాథ చక్రానికి. సార్ సో ఒకసారి హార్ట్ ఓపెన్ అయిందంటే ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి ఆ స్కిన్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది క్లియర్ అయిపోయింది. సో ఇదే కండిషన్ అతను కంటిన్యూ చేస్తే దెన్ విల్ బికమ్ ఏ ఎన్లైటెండ్ నెక్స్ట్ అంతే. విశుద్ధ తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ అనాథ మీన్స్ ఈస్ కమ్ టు జ్ఞాన స్టేజ్ దాటినట్టు వచ్చినట్టే కదా. సో ప్రొఫెషనల్లీ ప్లస్ ఇది ధ్యానం కంటిన్యూ చేస్తే విల్ బికమ్ ఏ ఫాస్ట్. అంతే, ఇంకా నలుగురికి ప్రచారం చేయడం. ఇంకా నలుగురికి చేయాలంటే అప్పుడు అతనికి ఆజ్ఞా చక్రం కూడా ఓపెన్ కావాలి. ఓపెన్ అయిపోతుంది. అదే మనం చేసేది నలుగురికి పంచామంటే ఇంకా అద్భుతమైన ముందు స్థాయికి వెళ్ళిపోతారు అనమాట. ఓకే మేడం. మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సడన్లీ ఇట్లా సర్కిల్, ఇట్లా ఒక రౌండ్ గా సర్కిల్ వేసినట్టు అట్లా నాకు మూమెంట్ అట్లా వస్తుంది మేడం. అంటే ఇట్లా ఒక ముందరికి ఇట్లా మూవ్ కావడం అనేది జరుగుతుండే. ఇప్పుడు మూవ్ కావడం అనేది కొంచెం తగ్గింది. ఉండగా ఒక ఇట్లా సర్కిల్ ఒక రౌండ్ వేసినట్టు, ఒక 2 రౌండ్ వేసినట్టు అట్లా అనిపిస్తుంది మేడం. బాడీ ఊగుతుందా సార్, లేకపోతే మీ చుట్టూ ఏదన్నా తిరిగినట్టు అనిపిస్తుందా? లేదు మేడం, నేనే ఒక రౌండ్ వేసినట్టు అట్లా అనిపిస్తుంది. ఓకే ఓకే, ఎనర్జీస్ పాస్ అవుతున్నప్పుడు బాడీ అట్లా రియాక్ట్ అవుతుంది సార్. బాడీలోకి ఎనర్జీస్ పైన మనకు విశ్వమయ ప్రాణశక్తి అనేది బాడీస్ లోకి వెళ్ళినప్పుడు కూడా బాడీ మూమెంట్ వస్తుంది. ఇంకా కొంతమందికి అసలు తెలియకుండానే పల్టీలు కొట్టడము, యోగాసనాల్లోకి వెళ్ళిపోవడము, కొంతమంది కప్పల్లాగా గెంతడము, ఏమేమో రకరకాల మూమెంట్స్ అన్ని కూడా వస్తుంటాయి. యాక్చువల్గా ఈ యోగాసనాలు అనేది ఏర్పడడానికి కూడా ఒక్కొక్కరు ధ్యాన స్థితిలో ఒక్కొక్క పోస్టర్ పెట్టడం జరిగిందంట సార్. అలా పోస్టర్ల ద్వారానే మనకు యోగాసనాలు కూడా వచ్చాయంట. దానికి మూలం కూడా ఈ ధ్యానమే. ధ్యానంలో కూర్చొని వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టర్లు అలా ఉండినప్పుడే వచ్చినాయంట ఈ యోగా అన్నీ కూడా, ఆసనాలు అనేది కూడా అలానే బయటపడ్డాయని సార్ చెప్పడం జరిగింది అనమాట. అది కాబట్టి ఆ మూమెంట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. అయితే ఆ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఈ పల్టీలు కొట్టడం, కొంతమంది కప్పలాగెంతడం కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అప్పుడు ఏం తెలియని కూడా తెలియదంట. అలాంటి స్టేజ్కి వెళ్తారు. అది కూడా కొంతమందికి ఎక్స్పీరియన్సే సార్. నో ప్రాబ్లం. ఓకే మాస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఓకే, కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దాము. అలాగే రేపటి సెషన్లో అందరూ కూడా చక్కగా జాయిన్ అవ్వండి. యోగా ఉంటుంది, 11 గంటలకు మెడిటేషన్ ఉంటుంది. రేపు రాత్రి మళ్ళా తిరిగి మనకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో క్లాస్ మొదలవుతుంది. థ్యాంక్ యూ. కొంచెం సేపు మెడిటేషన్ చేసి క్లోజ్ చేస్తాం. అందరూ కూడా మెడిటేషన్ పొజిషన్లోకి వచ్చేయండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకోండి.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు ఓపెన్ చేసుకుని 2 కళ్ళతో అరచేతులను చూసుకుందాము. ఎంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మన క్లాస్ అందించిన రమణ సార్ చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. రేపు మార్నింగ్ సెషన్ న్యూగా కొత్త సెషన్ స్టార్ట్ అవుతుందండి, జాయిన్ అవ్వచ్చు. అలాగే 11 గంటలకు ఒక సెషన్ జాయిన్ అవ్వచ్చు. తిరిగి రేపటి క్లాస్లో రాత్రి కూడా కొత్త బ్యాచ్ లాగా మనకు మార్చి సెషన్లో డే 1 క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.